ఒక కేటగరైజేషన్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత తమిళనాడులో కూడా సంతనాథన్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడ్డది. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 1971లో అనంతరామన్ కమిషన్ ఏర్పడ్డది. అంటే ఆ అనంతరామన్ కమిషన్ కూడా ఇక్కడ ఉన్న బీసీలను ఏబిసిడీలుగా కేటగరైజేషన్ చేసింది. అట్లనే కర్ణాటక రాష్ట్రం కూడా అక్కడ కూడా కేటగరైజేషన్ చేసింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే బీసీలందరూ ఒక్క తీరుగా లేరు. బీసీలందరూ ఒక్క తీరుగా లేనప్పుడు వాళ్ళను ఒకటేసారి ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు కింద ఉన్న బీసీలకు మధ్యలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని సరిచేయడం కోసమే వివిధ కమిషన్స్ అన్నీ కూడా ముందుకు వచ్చినాయి. ఆ విధంగా అయితే దీంట్లో ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనతో పాటు తోటి మన సహచరులుగా సమాజంలో తిరుగుతూ ఒక నెగ్లిజెన్స్కి గురైన సంచార జాతులు కూడా ఉన్నారు. సంచార జాతుల కోసం కూడా చాలా కమిషన్స్ ఏర్పడ్డాయి. స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే ఒక వాళ్ళకి ఎంక్వైరీ కమిషన్ అనేది ఒకటి ఏర్పడ్డది. అబిచువల్ క్రిమినల్ ఎంక్వైరీ అని క్యాస్ట్ ఎంక్వైరీ అనేది ఒకటి ఏర్పడ్డది. దాని తర్వాత అది తీసేయడం కోసం వాళ్ళని విముక్తి చేయడం కోసం అనంతశయ్య అయ్యంగార్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడి ఆ క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించిన వాళ్ళను డీనోటిఫైడ్ చేసి డిఎన్టీలుగా వాళ్ళను గుర్తించజరగడింది. దాని తర్వాత లోహార్ కమిటీ వచ్చింది. తర్వాత జస్టిస్ వెంకటచలయ్య గారి కమిషన్ ఏర్పడే 2002 వరకు కూడా సంచరయాతులను ఎవరు సరిగా గుర్తించలేరు. మధ్యలో ఒక కమిషన్ వచ్చి ఈ సంచరయాతులను వాళ్ళను ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా విభజించింది. అయితే మన ప్రభుత్వం వచ్చేదానికన్నా ముందు కూడా బిక్కురామ్ గారు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచారయాతుల పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. సంచారయాతులు మన తోటి తమ్ముళ్ళే. వాళ్ళు కూడా దాదాపు ఈ సమాజంలో 10% పైనే ఉంటారు. దేశం మొత్తంలో 10% పైనే ఉంటారు. 10% అంటే దాదాపుగా 13-14 కోట్ల మంది. అంటే ప్రపంచంలో ఎన్నో దేశాల కన్నా జనాభా ఎక్కువ. అట్లాంటి వాళ్ళను కూడా ఇట్లాగ నెగ్లెక్ట్ చేయకూడదని సంచార జాతుల గురించి కూడా ఒక కమిషన్ ఏర్పడ్డది. అంటే ఇక్కడ బీసీలను ఒక ఎంబీసీలుగా సంచార జాతులుగా మనము ఒక మార్క్ పెట్టుకొని గుర్తించి వాళ్ళను అభివృద్ధి చేసుకోవడం కోసమే మన నరేంద్ర మోడీ గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో అతి ప్రధానమైనది మండల్ కమిషన్ ఏర్పడిన దాదాపు 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఉన్న రిజర్వేషన్ను కేటగరైజేషన్ చేయడం కోసం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి పూరెస్ట్ ఆఫ్ పూర్ ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పారో లోయెస్ట్ ఆఫ్ లో పూరెస్ట్ ఆఫ్ పూర్ను కూడా అంత్యోదయ సిద్ధాంతంతో వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా విద్య ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించబోతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బీసీ మంత్రులను తీసుకోవడం అనేది ఇది ఒక ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక మరుపురాని సంఘటన. దాదాపు 27% రిజర్వేషన్ కూడా చాలా అన్ని కులాలను కలిసేటట్టు, అంటే సమాజంలో ఉన్న దేశంలో ఉన్న చిన్న కులాలను కూడా గుర్తించి గౌరవిస్తూ వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. అదేవిధంగా బీసీ కమిషన్కు రాజ్యాంగపరమైన హోదా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను కొద్దిగా మిస్ అయ్యాను. యాక్చువల్గా 2018 వరకు కూడా బీసీలకు ఒక రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లేదు. ఒక నిర్వచనం ఉండేది, ఎవరైతే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డారో వాళ్ళనే బీసీలుగా గుర్తించారు. కానీ దాన్ని కూడా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్గా ఒక నంబర్ ఇచ్చి గుర్తించిన ప్రభుత్వము మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా
బీసీలలో ఉన్న చిన్న కులాలైన అన్నిటినీ కూడా అక్కడ అవకాశాలు కల్పించి, ముఖ్యంగా మన రాష్ట్రం నుండి తల్లోజు ఆచార్య గారికి కూడా అవకాశం కల్పించడంతో చాలా మనకు అవకాశాలు చిన్న కులాలకు అన్నిటికి కూడా కలిసాయని మనం ఒక ఆశతోనే ఉండొచ్చు. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే డాక్టర్ లక్ష్మణ్ గారు ఓబీసీ జాతీయ అధ్యక్షులు అయిన తర్వాత ఎంబీసీల మీద, ముఖ్యంగా సంచార జాతుల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమతో మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాలు మీరు తీసుకోవాలి, అందరం కలిసిపోయినప్పుడే నిజమైన బీసీ సమగ్ర అభివృద్ధి జరుగుతుంది, ఐక్యత జరుగుతుందని ఒక వారి సూచన మేరకే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి తోడుగా తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్ అన్న గారి సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నాము. దీన్ని మనము ప్రజలకు ఎంత వీలుగా తీసుకెళ్తే అంత మనము లబ్ధి జరుగుతుంది, మన కులాలన్నీ కూడా రాజకీయంగా ఎదుగుతాయి అని మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమము అది ఊరికే డబ్బుల కోసమో దేనికోసమో మనం కొట్లాడేది లేదు, ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. అదేవిధంగా మనది కూడా ఒక ఆత్మగౌరవ పోరాటంగా ఉండాలి. మనము ఆర్థికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన అభివృద్ధి అనేది కాదు. ఎవరైతే ఏ జాతులైతే సామాజికంగా రాజకీయంగా ఎదుగుతాయో, ముఖ్యంగా తమ వాటాను రాజకీయంగా పంచుకోగలుగుతాయో అప్పుడే ఆ కులాలు బ్రతుకుతాయి. ఆ కులాలకు ఆటోమేటిక్గా రాజకీయంగా సామాజికమైన గౌరవం వస్తుంది. అందుకనే మనం కూడా రాజకీయమైన వాటా కోసము భారతీయ జనతా పార్టీని మనం నమ్ముకొని మనము భారతీయ జనతా పార్టీని మనము అధికారంలో తీసుకురావడానికి మనవంతు కర్తవ్యంగా మన కులాలోని అందరూ నాయకులం పనిచేస్తూ రాబోయే ఎలక్షన్లో మనము తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని గోల్కొండ కిల మీద కాషాయం జెండా ఎగరేయాలని కోరుతూ అది అంటే ఎంబీసీలు అంటే ఇక్కడ అందరూ మనం అందరం అన్నదమ్ములం. ఎంబీసీ అన్నా, ఓబీసీ అన్నా, సంచార యాత్రలు అన్నా ఒకటే పేర్లు. దాంట్లో ఉండే ఒకరు 10th క్లాస్ కావచ్చు, ఒకరు డిగ్రీ కావచ్చు, ఒకరు 7th క్లాస్, అంతే తేడాలు. కానీ మనం అందరం ఒకటే. దానికి సంఘటితంగా మన ఓబీసీ మోర్చా తరఫున మన అందరము కలిసికట్టుగా పనిచేసి మనము పార్టీని అధికారంలో కోరుతూ నమస్తే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాజీ. మిత్రులారా, వేదిక పైన ఉద్దండ ఉపన్యాసకులు ఉన్నారు. వారు ఒక్కొక్కరు 5 గంటలు 3 గంటలకు మాట్లాడే శక్తి సామర్థ్యంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సమయభావం వల్ల కూడా దయచేసి ఎవరైనా ఒక 2 నిమిషాలు మించకుండా, అంటే మన భాస్కరన్నకు ఒక్కరికి మినహాయింపు, మిగతా అందరూ కూడా 2 నిమిషాలు మించకుండా మాట్లాడవలసిందిగా సవినంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు రజక సెల్ కన్వీనర్ సంపత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. 2 నిమిషాలకు పరిమితం చేయాలి సంపత్. భారత్ మాతాకి. ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎంబీసీ సదస్సుకు చేసిన సోదరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఎంబీసీ వెనుకబడిన తరగతుల కులాలను తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎంబీసీలలో వస్తే రజకులు ఇప్పటికి కూడా ఎవరైనా మనము కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అన్ని పనులలో రజకులు ముందుంటారు, కానీ రాజకీయంలో కానీ విద్యాపరంగా ఆర్థిక పరంగా ఇప్పటి కూడా వెనుకబడే ఉన్నారు. కనుక ఇక్కడ ఉన్న పెద్దలకు ఒకటే మనం చేసుకుంటున్నాం ఏమంటే, ఎంబీసీలలోకి వచ్చేసరికి అన్ని కులాలను కూడా మీరు ముందుగా గుర్తించి మాకు కూడా ఒక పెద్దపీట వేయాలని ఇక్కడ ఉన్న సోదరులందరినీ నేను వేడుకుంటున్నాను. కనుక భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో మా రజక సెల్ తరఫున మేము ఏ విధంగా అయితే సహాయ సహకారం అందిస్తామో, ఓబీసీ మోర్చా తరఫున మా సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. డిఎన్టీ బోర్డు సౌత్ మెంబర్ సంచార జాతుల సమస్యల మీద వారు దేశవ్యాప్తంగా కూడా చాలా అధ్యయనం చేయడంతో పాటు కార్యాచరణలో కూడా ఉన్నారు. వారు బోర్డు మెంబర్గా ఉన్నారు. భారత ప్రభుత్వం సామాజిక మంత్రిత్వ శాఖలో నర్సన్నని ఒక 2 నిమిషాలకు పరిమితం చేసి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
వేదిక మీద ఉన్న పెద్దలు ఆలయ భాస్కర్ అన్న, వెంకటేశ్వర గారు మరియు మిగతా ఓబీసీ మోర్చా అతిరథ మహారథులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ నా యొక్క శుభాభి వందనాలు. ఈరోజు ఒక శుభదినం అనుకోవచ్చు. మనం భారతీయ జనతా పార్టీ తరఫున ఎంబీసీలు, సంచార జాతులు, ఇటువంటి కింది స్థాయి వర్గాల గురించి ఇటువంటి సదస్సులు, మీటింగులు జరుగుతున్నాయంటే చాలా మనం గర్వపడాలి. దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనకు రాలే. సంచార జాతులకు రాలే, ఎంబీసీ కులాలకు రాలే, బీసీ కులాలకు రాలే. కుల వృత్తులు కూలిపోయినాయి. వాటిని డబ్బు ఉన్న వాళ్ళైతుంది పెట్టుబడిదారులతో ఆక్రమించుకున్నారు. మరి మనం ఏం చేయాలి? విద్య లేదు, ఉపాధి లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మన వృత్తి మన చేతులు లేదు, భూములు లేవు, రైతు బంధు రావడానికి. మరి ఏ ప్రభుత్వాలు ఆస్తులు లేవు, ఏ ప్రభుత్వాలు మన ముందుకు రావట్లేవు గత 70 సంవత్సరాల నుండి. మరి వీళ్ళకి వృత్తులు పోయినాయి కదా, ఉపాధి పోయినాయి కదా. మరి వీళ్ళకి ఏం కావాలి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో మానవ అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పేసి ఈనాడు మనం నిలదీస్తున్నామే. ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహానుభావులు, దేశ అభివృద్ధి అంటే మానవ అభివృద్ధే. ఈరోజు ఆధునిక దేశాలు, సంపన్న దేశాలు అంటే మానవ అభివృద్ధి దేశాలే సంపన్న దేశాలు. ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఏ దేశం కానీ. కానీ మన మానవ దేశంలో ఎటువంటి మానవ అభివృద్ధిని ఒకసారి భావించాలి. మన బీసీ వర్గాలు, సంచార జాతులు, మరి ఈ ఎంబీసీ కులాలు అభివృద్ధి అయితేనే దేశ అభివృద్ధి అవుతుంది. మరి ఎందుకు ఇలా అయింది? మరి ఈ సంచార జాతులు ఎందుకు కూలిపోయినాయి? ఈ యొక్క ఎంబీసీ కులాలు ఎందుకు కూలిపోయినాయి? స్వాతంత్రం రాలే, ఉన్న స్వాతంత్రాన్ని కోల్పోయినాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రూపాయ, అమెరికా డాలర్ సేమ్ ఒకటే ఉన్నాయి. ఎందుకో గ్రామ రాజ్యమే రామరాజ్యంగా ఆనాడు వెలిసినాయి. ప్రతి ఒక్క వృత్తిదారులు అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు. ఒక వృత్తికి ఒక వృత్తి అవినాభావ సంబంధం ఉండే. రైతుకు మిగతా కులాలన్నీ సంబంధం ఉండే, మంగళాయనకు మిగతా కులాలన్నితోటి సంబంధం ఉండే, కమ్మరాయనకు, కుమ్మరాయనకు, ఇలాంటి కులాలకు మిగతా కులాలతోటి అనుసంధానించబడి రామరాజ్యంగా ఉండి ఆ రోజు గ్రామాలు సమృద్ధిగా ఉన్నప్పుడు, స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడే మన రూపాయి ఈజ్ఈక్వల్ అమెరికా డాలర్ ఏర్పడింది. మరి అంతకుముందు బ్రిటిష్ వారి కాలంలో కులవృత్తులు కోల్పోయినాయి. తర్వాత కూడా 70 సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజెంట్లే, బ్రిటిష్ వారి ఏజెంట్లే, దొరలే, భూస్వాములే మళ్ళీ అధికారానికి వచ్చారు. దొరలు, భూస్వాములే వాళ్ళ ప్రపంచం ఇంకా కులవృత్తుల్ని కొలగొట్టారు. ఈ తర్వాత మళ్ళీ రాజ్యాలు వచ్చినాయి, ఈ యొక్క కుటుంబ రాజ్యాలు వచ్చినాయి. అవి పట్టించుకోలే. కాబట్టి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారు, మన సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం బీసీ జీవన విధానానికి అనుకూలంగా ఉంటుంది. కుల వృత్తిని ప్రోత్సహించాలి, మనం కుల వృత్తిని ఆధునికించాలి, కుల వృత్తిని ఆధునీకరించి కుల ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలి. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. దీన్ దయాళ్ అదే చెప్పిండు. కుటీర పరిశ్రమలు చెప్పిండు. మనకు భారీ పరిశ్రమలతో సహా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఈ వృత్తులు ఆధునీకరించబడాలి. ఈ వృత్తులకు పెట్టుబడి కావాలి. ఈ వృత్తులకు సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఈ వృత్తులు కుటీర పరిశ్రమలుగా ఎదిగి ప్రపంచ మార్కెట్ మొత్తం వ్యస్తగతం చేసుకోవాలి, హస్తగతం చేసుకోవాలి చెప్పి మన సిద్ధాంతం అది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం బీసీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది బహుజన సిద్ధాంతానికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మొత్తం రాజరిక పాలన, దేశం మొత్తం రాజరిక పార్టీలు పరిపాలిస్తున్నాయి. నిజంగా బహుజన రాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ బహుజన రాజ్యం చేస్తుంది. బహుజన రాజ్యం అనేది మన పార్టీలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ భారతీయ జనుల పార్టీ ఇది. కాబట్టి మన అందరము ఈ పార్టీలో భాగస్వాములై మన యొక్క హక్కుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కుర్చీలు మారినాయి, కానీ ఆ కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు మారలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కుర్చీలు మారితే ఆ యొక్క నైజామానికి సపోర్ట్ చేసిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన మళ్ళీ కుర్చీ మీద కూర్చురు. మళ్ళీ ఇంకో రాజ్యం అనుకూల పెట్టే టీడీపీ వచ్చింది. మరి దాంట్లో కూడా వాళ్ళే కుర్చీలు మారని వాళ్ళు వచ్చారు. మరి రేపు కూడా మనకు వచ్చినా కానీ కుర్చీలు మారుతాయి, కానీ మనుషులు కూడా మారాలని ఆశిద్దాం. మరి వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండాలి, మన పార్టీకి ఒక ప్రణాళిక ఉండాలి. మరి కుల వృత్తులు ఎట్లా ఆధునీకరించబడాలి, ఎవరైతే డిపెండ్ అవుతారో. మరి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ కొత్త వృత్తులు వస్తున్నాయి. ఆ వృత్తులలో మీరు వీళ్ళకి ఎట్లా మింగిల్ చేయాలి, ఎట్లా అనుసంధించబడాలి, మరి వీళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కావాలి అనేది కూడా మనకు ఒక మేనిఫెస్టో కావాలి, మనకు ఒక సిద్ధాంతం కావాలి. మరి నరేంద్ర మోడీ గారు బీసీల కోసం బీసీ కమిషన్ని బలోపేతం చేశారు, సంచార జాతులను బలోపేతం చేశారు. ఏదైతే సంచార జాతులు ఉన్నాయో దొమ్మర, మందల, పెద్దమల, వీరమంత్రి, వీరముష్టియ, ఆ కులాలు దేశానికి సేవ చేసిన కులాలు, దేశాన్ని స్వయం సమృద్ధిగా ఉంచిన కులాలు, కల్చరల్ సేవర్స్, కల్చరల్ రక్షించిన, విదేశీ దాడు నుంచి రక్షించిన కులాలు, వీరులుగా, సైనికులుగా, తర్వాత ఈ సంస్కార
కార్యక్రమాలు చేసి కళల్ని ప్రోత్సహించి రామాయణ మహాభారత వేద ఉపనిషత్తుల సారాంశాలని ప్రజలకు తెప్పించే ధర్మాన్ని కాపాడిన కులాలు కూడా చాలా బీసీ కులాలు ఉన్నాయి. మరి ఈ కులాల అభివృద్ధి కోసం మనం ఒక ప్రత్యేకంగా ప్లాన్ కావాలి, ప్రత్యేక ప్రణాళికలు కావాలి. ఆ ప్రణాళికలతో ముందుండి ఈ కులాలని బలోపేతం చేయాలని చెప్పేసి మన పార్టీ లీడర్స్ కూడా మరొకసారి మీకు విన్నవించుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్సులు. జై హింద్. ధన్యవాదాలు నరసన్న. ఇప్పుడు కుమ్మరసెల్ కన్వీనర్ కుమార్ గారు 2 minutes. భారత్ మాతాకి ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎంబీసీ ఒక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న పెద్దన్న మన ఆలే భాస్కర్ అన్న గారికి, మరి అదేవిధంగా మన ఓబీసీ కార్యవర్గాన్ని అందరికీ కూడా మా యొక్క కుమ్మర్సెల్ తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతూ, అన్న చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సదస్సు, ఎందుకంటే బీసీ అన్నప్పుడు కొన్ని కులాలు డామినేట్ చేస్తున్నాయి. ఎంబీసీలో ఈ రోజన్నా ఎంబీసీని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కులాలకు మన చాకలి కుమ్మరి మిగతా ఏదైతే ఎంబీసీ కులాలు ఉన్నాయో వీళ్ళని ఎప్పుడు కూడా పని వాళ్ళలాగానే చూస్తారు. కాబట్టి మాకు ఎందుకంటే మిగతా పెద్ద కులాలతోటి బీసీల పెద్ద కులాలతో తట్టుకునే శక్తి మాకు లేదు. కాబట్టి మాకు అన్ని రాజకీయంగా కానీ మిగతా అన్ని విధాలా కానీ మీరు యొక్క పెద్దలు మన ఆలే భాస్కర్ అన్న, మన జాతీయ అధ్యక్షుడు మన లక్ష్మణన్న గారితో మాట్లాడి, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో మాట్లాడి మా యొక్క కులాలందరికీ కూడా అన్నిట్లో స్థానం కల్పించవలసిందిగా కోరుతూ, మరి అదేవిధంగా మిగతా ఏది గుజరాత్ కానీ మన మిగతా దాంట్లో మన ఒక ఏది కులాలకు అక్కడ టెక్నాలజీ పెరిగింది, అక్కడ మామూలుగా కుమ్మర్సేలు కానీ మిగతా సేలలందరూ కూడా ఏది లోన్స్ రూపంగా కానీ ఆ విధంగా కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ కుమ్మరులందరూ కూడా రాబోయే ఎలక్షన్లో మేమున్న ఇప్పటికే సిటీల జంట నగరాలలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే పెద్దలు మన కిషన్ రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు, ఎందుకంటే కుమ్మరులంతా కూడా 80% భారతీయ జనతా పార్టీ దిక్కే ఉంటారు. మరి అదేవిధంగా మా కుమ్మరులకు ఏం చేస్తారో అని కూడా మీరు చర్చించి రేపు పెద్దన ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మాకేం చేస్తారో అనేది చేస్తే మేమందరం కూడా మన భారతీయ జనతా పార్టీలో తిరిగే పెద్దలందరం కూడా దీన్ని మేము వాళ్ళకి నచ్చజెప్పి దాదాపు అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా మా యొక్క కులస్తులందరినీ కూడా మనకు భారతీయ జనతా పార్టీ దిక్కో ఓటు రూపంగా మేము మలుస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు నాయ బ్రాహ్మణ సెల్ కన్వీనర్ వికాస్. నా అందరికీ జై శ్రీరామ్. వేదికని అలంకరించిన పెద్దలు మరియు గౌరవనీయులు ఆలే భాస్కర్ అన్న, మన ఎంబీసీ కన్వీనర్ దుమ్మాట వెంకటేష్ అన్న మరియు వేదిక మీద అందరి సెల్ కన్వీనర్లకు కూడా మా ఒక ధన్యవాదాలు. ఈరోజు మనకు జాతీయ అధ్యక్షునిగా ఓబీసీ నుంచి ఉన్న అన్నగారు లక్ష్మణన్న గారు మరియు ఆలే భాస్కర్ అన్న గారు మీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకు అంటే ఇన్నేళ్ల నుంచి కూడా మనకు ఈ సంచార జాతులను గుర్తించిన ఉన్నది అన్నట్టు ఉన్నది, కానీ ఇప్పటివరకు ఈ వేదిక పైకి సంచార జాతులను తీసుకొచ్చి కూర్చోబెట్టడము ఇది మొదటిసారి. నేను గర్వంగా పిలుస్తున్న మీ సంచార జాతుల నుంచి కూడా ఎంబీసీ సెల్ అందరికీ మేము చాలా మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఈ స్థాయికి ఎక్కడో ఒక కులం నుంచి ఒక మీటింగ్ అయితే ఒక స్టేజ్ మీద ఒక లీడర్ ఉంటుండే, ఈరోజు మన ఎంబీసీ నుంచి ఒక లీడర్లు కన్వీనర్లు అయ్యి ఈరోజు మన ఒక వేదిక పైన మేము కూడా ఒక లీడర్లం, మమ్మల్ని కూడా ఒక లీడర్గా మీరు తయారు చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇంకొకటన్నా కుల వృత్తుల పరంగా చూస్తే మేము ఎంతో నష్టపోతున్నాం. బంగారు తెలంగాణ వచ్చినాక మాకు వస్తుంది, మేము ఏదో సాధిస్తాం, మనకి ఇప్పుడు మంచి దినాలు ఉన్నాయని చెప్పేసి మేము ఏదో రకంగా అనుకున్నాం. కానీ ఈరోజు నాయ బ్రహ్మలు కానీ కుమ్మరి కానీ రజక కానీ వీళ్ళందరూ ఎంత వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా దృష్టి పెడతలేదు. కావున మాకొకటి భరోసా ఉన్నది, మా నాయ బ్రహ్మలకు అందరికీ కూడా మీరు బీజేపీ నుంచి రాబోయే రోజులలో మన ప్రభుత్వం ఏర్పడినాక మమ్మల్ని పూర్తిగా గుర్తిస్తారు, మమ్మల్ని మా బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు నెరవేరుస్తారని చెప్పేసి మేము ఒక ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలను. ఇప్పుడు
విశ్వబ్రాహ్మణ సెల్ కన్వీనర్ వీరబ్రహ్మవనని 2 నిమిషాలకు పరిమితం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. సభాధ్యక్షులు ఓబీసీ ఎంబీసీ కన్వీనర్ దుమ్మట వెంకటేశ్వరం గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన యొక్క ప్రత్యేకంగా వెంకటేష్ అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంబీసీ అప్పుడు కమిటీ ఉండేది, దానికి నేను ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు వాళ్ళు ఆ టైంలో అదృష్టవంతులు ఎవరంటే బెడగజాంగ అనేవాళ్ళు, వాళ్ళు ఎస్సీలో కలపడం జరిగింది. ఈరోజు వారి పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అదొక మంచి పని జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఎంబీసీ చైర్మన్ పెట్టడం జరిగింది. ఆయనకు రూపాయి ఉండదు, ఒక కారు మాత్రం ఇచ్చారు. ఆయన కూడా ఉండేది ఈ సెలక్షన్లో ఉంటాడు, శ్రీనివాస్ గారని. ఎటువంటి మన యొక్క ఎంబీసీలకు కుల వృత్తులను నాశనం చేసిన వ్యక్తి ఒక కేసీఆర్ గారే. ప్రకటించడం మాత్రం తాటకాయంత అక్షరాలు పేపర్లో వేయించుకోవడం, టీవీలో చూపించడం, మనందరం ఎగబడి పాలాభిషేకాలు చేయడం, అంతే తప్పగానే ఒక రూపాయి వచ్చింది లేదు, రూపాయి ఇచ్చింది లేదు. అట్లాంటి మూర్ఖుడు అంటే ఎవరు అంటే కేసీఆర్. ఈ కుల వృత్తులను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంబీసీ నాయకులు, ఓబీసీ నాయకులు ఉమ్మడిగా కలిసి ఒక పెద్ద బహిరంగ సభ పెడితే మన వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ యొక్క ఎంబీసీ నాయకులు, ఓబీసీ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళు పెడితే మేము ముందుకు కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఉమ్మడిగా ఆలోచన చేసి ఒక మంచి ఎజెండా పెట్టుకున్నట్టయితే మన యొక్క సభ, మన యొక్క డిమాండ్ ఈ టైంలోనే పెడితేనే కేసీఆర్ మెడలంచడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తున్నాను. ఫిషరీస్ మీద దేశవ్యాప్తంగా ఎంతో కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి పెద్దలు నేషనల్ ఫిషరీ బోర్డు మెంబర్ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు వెంకటేష్ గారికి మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ గారికి నమస్కరిస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఎంబీసీ నాయకులకందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఫిషరీస్ మీదే మాట్లాడమని చెప్పారు, 2 minutes చెప్పారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే చాలా చక్కగా అన్ని రకాలుగా పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఫిషరీస్ మీదకి వచ్చేసరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పటి నుండి బీసీలలో ఉన్నటువంటి ఫిషరీస్ సెక్టర్ని వాళ్ళు గుర్తించడం అనేది జరిగింది. ఎలా గుర్తించారని అంటే ఆ ఫిషరీస్ మీద ఆధారపడి ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా ఇతర కులాలు, ఇతర సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫిషరీస్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దాని యొక్క ఇండస్ట్రీగా గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఘనత ఏంటంటే ఫిషరీస్ మినిస్ట్రీ అనేది సపరేట్గా చేసేది. ఇది చాలా గొప్ప విధానం. అది చేయడము నిజంగా ఒక 60 సంవత్సరాలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కేటాయించనిటువంటి బడ్జెట్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది. గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు జస్ట్ ఒక 900 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయిస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 20,000 crores దీనికి ఒకే ఒక 5 years ప్లాన్ కింద ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల ఉన్నటువంటి అవకాశము, వాళ్ళకు చేయాల్సినటువంటి ఆలోచన అనేది ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. దీంట్లో బాగుంది. గ్లోబలైజేషన్ పరంగా కుల వృత్తులలో చేసేవాళ్ళు కాకుండా ఇతర కులస్తులు కూడా వెళ్ళి అందులో పనిచేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఈ రోజున ఓబీసీ మోర్చా నుంచి ఎంబీసీలో ఉన్నటువంటి వాళ్ళని, కులాలను ఇక్కడ పిలిచి మాట్లాడడం అనేది ఒక గొప్పతనం. దాంట్లో బీసీ వర్గాలలో బీసీఏ సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి బెస్తా, గూండ్ల, రజక, నాయి బ్రాహ్మణుల్ని స్పెషల్గా వీళ్ళని ఎంబీసీలో ఖచ్చితంగా ఉంచి వీళ్ళకి కావాల్సినటువంటి ప్రాతినిధ్యం కల్పించడానికి బీజేపీ స్టేట్ లెవెల్లో కూడా నిర్ణయం తీసుకోవడానికి భాస్కర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చక్కటిది.
దీనికి మేము ఖచ్చితంగా మీ అందరితో మా మా యొక్క కులపరంగా మేము మీకు సహకరిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే మీరు ఏదైనా ప్రకటించే ముందు ఏ కులం మీదనైనా ఏదైనా ప్రకటించాలని అనుకున్నప్పుడు కాస్త ఆ కులంలో ఉన్నటువంటి వారి పెద్ద మనుషులను పిలిచి ఈ విషయంగా మేము మాట్లాడదలుచుకుంటున్నాము, ఈ విషయంలో ఎలా ఉంటుంది అనేది ఒక విషయాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మా యొక్క మనవి. ఎందుకంటే కుల వృత్తులు, చేతి వృత్తులు, అలాగే సంచర జాతులు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. కావున ఈ యొక్క సమయము చాలా ముఖ్యమైన సమయము. భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుందని మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు రావడానికి మేము ముందొస్తున్నామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి మా కులంలో ఉన్నటువంటి కుల వృత్తి ఏదైతే ఉందో మాకు ఆ కుల వృత్తి రిజర్వేషన్ని ఖచ్చితంగా మాకు మీరు రిజర్వ్ చేయాలని చెప్పేసి, అలాగే మా కులస్తులు లేని చోట ఎవరైనా చేసుకోవచ్చు, మేమేం కాదనట్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. గ్లోబలైజేషన్లో వారికి కావాల్సినటువంటి అవకాశాలని వాళ్ళందరూ కూడా చేసుకోవాలా, అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఎంబీసీలు వేరు కాదు, ఓబీసీలు వేరు కాదని చెప్పేసి పెద్దలు చెప్పారు, నిజమే. కానీ ఇందులో ఎంబీసీలు అనేది ఎందుకు వచ్చింది అనే దానికి గుర్తించాలని చెప్పేసి నేను సభావేదికగా మేము అందరినీ అడగడం జరుగుతుంది. మేము ఆశిస్తున్నాము అది జరుగుతుందని చెప్పేసి. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఎంబీసీ సెల్ కో కన్వీనర్ రాజేశ్వర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి, బీజేపీ ఓబీసీ మోర్చా ఎంబీసీ సెల్ స్టేట్ కో కన్వీనర్, మరి తెలంగాణ రాష్ట్ర రజక మహిళా సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్, జాతీయ అభివృద్ధి సంస్థ నేషనల్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నిజంగా రజక జాతి బిడ్డల మీద ఈ రోజుకి అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒక ఎంబీసీలోకి వచ్చాక ఎంబీసీల మీద అదే దాడి జరుగుతుంది. ఎందుకంటే చాకిరేవు బండ దగ్గర మేము ఉతికే బండ కూడా ఏంటంటే ఒక ఒడ్డరన్న కొడితే ఆ బండ 2 భాగాలుగా అవుతుంది. ఒక భాగం వెళ్ళి భగవంతుని దగ్గర కూర్చుంటే మరో బండ సాకిరేవు బండ అవుతుంది. ఆ బండ మీద మేము చాకరీ చేసినప్పుడు ఆ బండ అయినా మా కష్టాలకు కరిగిపోతుంది, కానీ ఏ ప్రభుత్వాలు ఇప్పటికొచ్చి మా కష్టాలను ఎవరు తీర్చలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మా కష్టాలకి నిజంగా మా మహిళలకు ఎంతో ముందుకు వచ్చిన మహిళలకు మా వీరనారి చాకల ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ భారతీయ జనతా పార్టీలో నిజంగా నాలాంటి మహిళలు వచ్చి ఎంతోమంది ఇక్కడ కూర్చున్నారు వేదిక ముందు. అలాంటి మహిళలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకోటి, ఎంబీసీ కులాల్లో ఒక మట్టి మిని పిసుకుతే అది భగవంతుడి ముందు ఒక ప్రమిదలాగా మారుతుంది. అది కుమ్మరి సంఘం అన్నలు చేస్తున్నారు. మరి నాయని బ్రాహ్మణ ఉత్తంతో నిజంగా 2 కులాలు చాలా శివ కులాలు, ఒకటి రజక, ఒకటి నాయని బ్రాహ్మణ. ప్రతి మనిషి జీవితంలో వీళ్ళు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. కానీ ప్రభుత్వాల దగ్గరికి మా దగ్గరకు వచ్చేసరికి మాకు మొండి చేయ చూపిస్తున్నాను. మోడర్న్గా ఎన్ని వచ్చినా మా బతుకుల్లో మార్పు లేదు. కానీ కుమ్మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎంబీసీలో చేర్చి, మరి బేస్తా కొన్ని కులాలు ఉన్నాయి, భట్రాజు 2 కులాలు ఉన్నాయి, అన్ని కులాలను ఎంబీసీలో చేర్చారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి చిన్న పుట్టిన పసి బిడ్డ మీద నమ్మకం లేదు. బిడ్డ నుంచి పండు ముసలి వారికి కూడా ఎన్నో అగత్యాలు ఏర్పడుతున్నాయి. నిజంగా ఎంబీసీ ద్వారా ఈ కులాలకి కొంచెం అల్ట్రాసిటీ చట్టాన్ని కల్పించానని, మరి నా ద్వారా ఒక మహిళగా, ఎందుకంటే ఒక మహిళ పడుతున్న బాధ మహిళకే తెలుస్తుంది, ఒక ఆడబిడ్డగా నేను ఒకటే కోరుకుంటున్నాను అన్నవాళ్ళు ఈ విషయాన్ని ఎంబీసీ ద్వారా. కానీ ప్రతి మహిళ ఒక జాగ్రత్తగా ఎంత మంచిగా బతికినా ఏదో ఒక చోట అన్యాయానికి గురవుతున్నాము. అలాంటి మహిళల మీద ఎలాంటి అగత్యాలు జరగకుండా ఒక అల్ట్రాసిటీ చట్టాన్ని ఏర్పరిచేసి ప్రతి మహిళకు మరి బాధ ఒకరి వల్లనే సాధ్యమవుతుంది. అది ఎవరి వల్ల అంటే నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అది అవుతుంది, ఎవరి వల్ల అవ్వదు. ఎందుకంటే ఎక్కడ లేని మన బీసీ బిడ్డల్ని తీసుకెళ్ళి ఎక్కడో అందరికి ఎక్కించి ఈరోజు కూడా ఎవరూ చేయలేని కార్పొరేటర్స్ కూడా తన దగ్గరికి పిలిపించుకొని కష్ట సుఖాలు తెలుసుకొని ఏం చేయాలో ముందుకొని ఒక ప్రణాళిక ఏర్పడినట్టు మహనీయుడు మరి నరేంద్ర మోడీ గారికి నిజంగా అలాంటి మహనీయుడు మనకు ప్రధానమంత్రి అయినందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. జై హింద్. ఎంబీసీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నడికుడ యాదగిరి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిన. సభాధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయ పెద్దలు శ్రీ ఆలయ భాస్కర్ గారు, ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ గడిల శ్రీకాంత్ గారు,
కార్యదర్శి శ్రీ సంజయ్ ఘనాటే గారు, వివిధ వృత్తులకు సంబంధించిన వేదికను అలంకరించిన పెద్దలు, నా ముందున్న వివిధ జిల్లాల నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ఆర్థిక ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు నడుగుడ యాదగిరి, బడంగపేట గ్రామ వాస్తవ్యుని, బాలపూర్ మండల్. నా దేశానికి, నా మాతృభూమికి 15 సంవత్సరాలు నేను సర్వీస్ చేసి పదవీ విరమణ 1993లో చేసిన తదుపరి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఒక అత్యున్నతమైన అవార్డు పొందిన వ్యక్తిని. దాని తదుపరి ఇండిపెండెంట్గా రాజకీయాలలోకి ప్రవేశించి బడంగపేట గ్రామానికి సర్పంచ్గా దిశానిర్దేశం చేస్తూ ఒక 15 కోట్ల రూపాయల ఆస్తుల్ని, విచ్ ఐఎమ్ సపోజ్ టు ఎంజాయ్ ఆల్ దోస్ బ్రైబ్స్ ఐ హ్యాడ్ అటాచ్డ్ టు ది గ్రామ పంచాయత్ బడంగపేట్. ఈరోజు సుమారు 250 కోట్ల ఆస్తులు అవి. ఒక బెస్ట్ సర్పంచ్గా నామినేషన్కు వెళ్ళిన వ్యక్తిని. నాకు గౌరవ పెద్దలు రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఈ పదవినిచ్చి బీజేపీలోకి ఇవ్వడం జరిగింది. వారికి నా యొక్క ఆర్థిక ధన్యవాదాలు. అట్లాగే ఇవాళ ఎవరో మనకు రాజకీయ భిక్ష పెట్టేది కాదు, ఇవాళ మనం లాక్కోవలసిన అవసరం ఉన్నది. మనం చూస్తున్నాము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు, ఒక కొత్త ఒరవడిని చూస్తున్నారు. ఇవాళ రాజ్యాధికారము బీజేపీ అవగతం చేసుకోబోతున్నది. కేసీఆర్ పాలనకు అంతం చేస్తూ వారికి అడ్డుకట్ట వేయబోతున్నది. ప్రస్తుత పరిస్థితులు ఎవరిని చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధులు, నియామకాలు, నీళ్లు, కానీ అది ఏది సాగడం లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అసమర్థ పాలన, అవినీతి. ఈ రాష్ట్రం అంతా ప్రజలంతా విసిగిపోయినారు కేసీఆర్ పాలనతోని. కాబట్టి దేశమంతా వివిధ వృత్తులకు సంబంధించిన వ్యక్తులు, వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తులు, మేధావులు, యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ రాజ్యాధికారం పొందే వ్యక్తులు ఎవరైనా కానీ అందరూ ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. మనము బీజేపీ ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేస్తూ రాష్ట్రంలో బీజేపీ పాలన కొనసాగబోతున్నందుకు నేను ముఖ్యంగా, టైం లేదు, అధ్యక్షుల వారు ఆపుతున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఒక్క నిమిషం, ఎవరు అన్యత భావించకండి. చైర్స్ లేవు, కొంచెం లేడీస్ వచ్చారు, వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి అన్నవాళ్ళు, ప్లీజ్. చేస్తారు. చైర్స్ వస్తున్నాయి, దయచేసి తెస్తున్నారు. కూర్చొని అందరూ ఉండండి, ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. చైర్స్ వస్తున్నాయి. మన నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఇంకొక 10 నిమిషాల్లో రాబోతున్నారు. చైర్స్ ఉన్నాయి, కావాల్సిన చైర్స్ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు నిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగపరిమళ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నా బీసీ బంధువులందరికీ నమస్కారాలు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మా కుల మీటింగ్స్లో కూడా చెప్పున్నాను, మన కుల వృత్తులన్నా అన్నీ అంతరించిపోతున్నాయి. ఇక కొంతకాలం తర్వాత, అంటే ఇప్పుడున్న యువత అంతా చదువుకుంటున్నారు, బీటెక్, ఎంటెక్, వాళ్ళకి కావాల్సిన చదువులు వాళ్ళు చదువుతున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వారు మన పైన పెట్టే ఒక దృష్టి సారించకపోవటం వల్ల మనం కుల వృత్తుల వైపు ఇప్పుడున్న యువత ఎవరు రావట్లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలని వాళ్ళకి మన కుల వృత్తి పరంగా చేయాలని ఉన్నా దానికి కావాల్సిన సహకారం దొరకట్లేదు. కానీ అలాంటి సహకారం అందించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. వేరే రాష్ట్రాల్లో మనం చూస్తే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే, ఎస్పెషలీ కుమ్మరి కుల వృత్తుల కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను.
ఖాదీ బోర్డు ద్వారాగా ఆధునిక పరికరాలని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఆధునీకరణ ఇచ్చి ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసుకుని, ఒక చిన్న క్లస్టర్ లాగా ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీ సెటప్ చేసుకొని అక్కడ ఉన్న ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు 100 మందితో కూడా అలా క్లస్టర్ ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యాక్టరీ సెట్ చేసుకొని చేసుకుంటున్నారు. సో దాంతో ఆధునీకరణ మనం చాలా చోట్ల రోడ్ వెంబటి మన హైవేస్ వెంబటి చూస్తే చాలా వరకు మట్టి పాత్రలు అమ్ముతున్నారు. ఎప్పుడైనా నేను హైవే వెంబడి వెళ్ళినప్పుడు ఆ మట్టి పాత్రలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కులం ఏంటి అని అడిగితే వాళ్ళు మాత్రం కుమ్మరి కులస్తులు కాదు, ప్రజాపతి అని అడుగుతాను హిందీలో, నార్త్ ఇండియన్స్ రాజ్ నహి హమ్ ప్రజాపతి సే ఖరీద్తే హై యహాం పే ఆకే హమ్ బేచ్తే అంటారు. ఎందుకంటే మనం ఏమైపోయిందంటే మట్టిలో ఇప్పుడు ఎవరైనా కుమ్మరోళ్ళ గురించి మాట్లాడితే సపోజ్ ఏదైనా ఒక సంబంధం వచ్చిందంటే అబ్బాయి ఏం చేస్తున్నాడంటే కుమ్మరి పని చేస్తున్నాడంటే అయితే మీ సంబంధం ఇవ్వము అంటున్నారు. ఎందుకు? మనం కూడా ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు కుమ్మరి పని కాకుండా వేరే పని చేసే వాళ్ళు అయితేనే మనం ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ హై ఉంటాయని. సో అలా స్టాండర్డ్స్ ఈ వృత్తి చేసుకుంటా కూడా ఆ స్టాండర్డ్స్ హై ఉండొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్స్ నేను ఈ యొక్క దీని మీద స్టడీ చేసి వేరే స్టేట్స్లోకి వెళ్ళి చూసినప్పుడు ఫ్యాక్టరీలు సెటప్ చేసి కొన్ని కోట్లు చిన్న ప్రతిదానికి మట్టి దీన్ని మనం చాలా సందర్భాల్లో చాలా మంది ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు. మామూలు బిర్యానీ అయితే 200, కుండ బిర్యానీ అయితే 400. ఆ కుండకి ఇచ్చేది మాత్రం ఏ 20 రూపాయలు 50 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వరు. కానీ అది ఆ వచ్చే కుండ కూడా ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకొని వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? ఇక్కడ ఉన్న కుంటల నుంచి మట్టి తీసుకొని ఇవ్వట్లేదు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం. ఇలాగ ప్రతి కులానికి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతి ఒక్క సమస్యని గుర్తించి బీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి బీసీ కమిషన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేసి ఈ సమస్యలను తీసుకెళ్లి వాళ్ళకి విన్నవించుకునేలాగా చేసింది మన భారతీయ జనతా పార్టీ. సో దీనివల్ల మనం అంటే తొందరగా ముగించమన్నారు కాబట్టి షార్ట్గా చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన తెలంగాణలో ఏర్పడితే మన బీసీలందరికీ ఒక రకమైన స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీ బీసీల పైన ఒక ప్రత్యేకమైన దృష్టి సారించింది కాబట్టి. ధన్యవాదాలు. ఓబీసీ మోర్చా సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు సదానంద అన్నగారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు అధ్యక్షత వహించిన దుమ్మాట వెంకటేశ్వర గారికి, మా ఓబీసీ అధ్యక్షుడు ఆలే భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న నా సోదరులు బీసీ నాయకులు, బీసీ లీడర్లు, ఎంపీసీ నాయకులు, ఎంబీసీ కన్వీనర్లు, సోదరిమణులకు ఇంతవరకు చక్కగా చాలా విషయాలు మన సోదరులందరూ చెప్పిండ్రు. నేను దానికి జోలికి పోకుండా ఓబీసీలు ఎంబీసీలు ఈ చెప్పిన విషయాలు చెప్పకుండా మనము రేపు జరగబోయే 2023వ సంవత్సరంలో అత్యధిక సీట్లు సంపాదించి మనము చట్టసభలకు పోవాలని చెప్పి నా కోరిక. అంతకుమించి నేను ఏమి చేసేది లేదు. దాంట్లో మన వాళ్ళు అంటారు, డబ్బులు ఉన్నాయా, అవి ఉన్నాయా, నీకు పలుకుపడి ఉన్నదా, అదంతా ఏం లేదు. డాక్టర్ లక్ష్మణ్ గారు, మన ఆలయ భాస్కర్ గారు, పైన మన 27 మంది మినిస్టర్లు అందరు కలిసి రేపు పొద్దున ఏం చేస్తారో ఏం సంగతో 119 లోపల తప్పకుండా మనకు 90 సీట్లు ఇవ్వాలని చెప్పి నా కోరిక. మీరందరూ కూడా పట్టుబట్టి నాకు వద్దనకుండా ముందు స్థాయిలో ఉండి సీట్లు సంపాదించి గెలుస్తారని చెప్పిన ఆశయం. జై భారత్, జై హింద్. ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు వారు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు బీసీల సమస్యలు కూడా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నందన దివాకర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం గారు, ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన
గౌరవనీయులు పెద్దలు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారు, పూసరాజు గారు, పెద్దలు గౌరవనీయులు సదానంద్ ముదిరాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు గడిల శ్రీకాంత్ గారు, ఉడత మల్లేష్ గారు, కార్యదర్శి సంజయ్ గనాటే గారు, వేదిక మీద ఆశీనులైన అన్ని కులాల సంఘాల నాయకులు, పెద్దలు, కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సోదరీమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. బీసీల సమస్యలపై, బీసీలు అంటేనే వెనుకబడిన తరగతులు, ఈ వెనుకబడిన తరగతుల్లో ఎంబీసీ మరో వెనుకబడిన తరగతులు. ఎంత గమ్మత్తుగా ఉంది కదా. స్వతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో కూడా వెనుకబడిన జాతుల్లో మరో వెనుకబడిన జాతులు కూడా ఉన్నాయంటే మనం ఎంత దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారో మనకు అర్థమవుతుంది. బీసీలకు ప్రాతినిధ్యం లేక, బీసీలను అనగదొక్కుతూ 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో బీసీల ఓట్లు మాత్రమే దండుకుంటూ రాజ్యాధికారాన్ని వాళ్ళు అనుభవిస్తూ, గోడల మీద మాత్రం రాతలు అన్ని పార్టీలు రాసేటి, బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి, బలహీన వర్గాల రాజ్యం తేవాలి అన్న రాతల వరకే పరిమితం చేసి ఏ ఒక్క రోజు కూడా మరి బడుగు బలహీన వర్గాల రాజ్య స్థాపనకు ఏ పార్టీ కూడా కృషి చేయలే. కానీ భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ముస్లింలు రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. అట్లాగే మరోసారి ఒక ఛాయవాలా, ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధాని చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది. మరోసారి మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఒక దళితుడిని రాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది. మరి బడుగు బలహీన వర్గాల రాజ్యం అంటే ఎవరిది? బడుగు బలహీన వర్గాల రాజ్య స్థాపన చేసింది ఎవరు అంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని తెచ్చింది. బడుగు బలహీన వర్గాల పాలన అందిస్తుంది కూడా భారతీయ జనతా పార్టీ అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో మైనార్టీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వీళ్ళ రాజ్య స్థాపనకు మరి భారతీయ జనతా పార్టీ ఇంత ముందుగా నడిచింది. మరి గత 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ బీసీలకు ఏం చేసింది అన్నదే మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమొచ్చింది, ఎంబీసీలకు మరి ఏం జరగనుంది అని ఈ కార్యక్రమంలో మరి 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసిన పాలనలో ఈ ఎంబీసీ సదస్సును ఏర్పాటు చేసిన వెంకటేష్ గారిని నేను ముందుగా అభినందిస్తా ఉన్నా. దానికి సహకరించిన మా అధ్యక్షులు ఆల భాస్కర్ గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ చర్చ అవసరం. 8 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ బీసీలకు ఏం చేసింది అన్న చర్చ అనేది ఖచ్చితంగా అవసరం, అందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అందరం చాలా రోజులుగా చూస్తున్నాం, మనం అందరం కూడా ఈ వేదిక మీద ఉన్నోళ్ళము, కింద ఉన్నోళ్ళు అందరూ కూడా దాదాపుగా 20-30 సంవత్సరాలతో బీసీల కోసం మేము పోరాడుతున్నాం, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాం అన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ హక్కులు సాధించింది ఎప్పుడు, ఎవరి హయాంలో మన బీసీలకు అనుభవించగలుగుతున్నాం, బీసీలకు ప్రాధాన్యత దొరుకుతుందన్న అంశమే మనం చెప్పుకోవాలి. అధ్యక్షుడు మాత్రం 2 నిమిషాల టైం అన్నాడు, నాకు 2 నిమిషాల టైం సరిపోదు, కొంతసేపు నేను మాట్లాడతా. భారతదేశంలో నరేంద్ర మోడీ భారత ప్రధాని అయిన తర్వాత
సభ మీద చెప్పారు, ఇందాక నాగపరంలో చెప్పారు, వారు కూడా చెప్పారు. జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసినారని చెప్పినారు. జాతీయ బీసీ కమిషన్ ద్వారా చట్టబద్ధత చేసి మరి బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మన లాంటి వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది అన్నది ఇక్కడ కూర్చున్న బీసీ నాయకులు అందరం తెలుసుకోవాలి, మన ప్రజలకు కూడా చెప్పాలి. ఒక బీసీ కమిషన్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో సంచలనం జరిగినాయి. ఒక బడుగు బలిన వర్గాలకు చెందిన ప్రజలు వాళ్ళకేమైనా అన్యాయం జరిగితే మరి కోర్టుల చుట్టూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగే స్తోమత మనకుందా? అడ్వకేట్లకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత మన బీసీలకు ఉంటుందా? ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తికి కష్టాలు తెలుసు కాబట్టి మరి బీసీ కమిషన్కు చట్టబద్ధత చేసి ఆ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దేశంలో మనలాంటి వాళ్ళకు చాలా న్యాయాలు జరిగినాయి. ఎవరైనా అక్రమంగా పోలీస్ కేసు పెడితే మనం ఆ పోలీస్ కేసు పెట్టిన వ్యక్తి మీద నన్ను అక్రమంగా పోలీస్ కేసు పెట్టిర్రు, నన్ను జైలుకు పంపిరని మన బీసీ కమిషన్కు మనం ఫిర్యాదు చేస్తే ఆ బీసీ కమిషన్ అక్కడున్న ఎస్పీనో పోలీస్ కమిషనర్నో నేరుగా పిలిచి విచారించి ఇక్కడ ఎందుకు అన్యాయంగా ఈ కేసులు పెట్టిర్రు అని చెప్పేసి మరి విచారణ చేసి ఆ కేసులు తీయించిన ఘనత కూడా బీసీ కమిషన్కు ఉన్నది, ఆ పవర్ కూడా బీసీ కమిషన్కు ఉన్నది. ఇట్లా వేలాది మందికి జరిగింది. పోలీస్ కేసులు పెట్టినా కూడా, రెవెన్యూ సమస్యలు ఉన్నా కూడా మన రాష్ట్రంలో అయితే కొన్ని లక్షల మంది రైతులకు మన ఆచారాన్న బీసీ కమిషన్ ద్వారా న్యాయం చేసిండని సభా వేదికగా నేను చెప్తా ఉన్నా. రెవెన్యూ పరంగా ఒక పాస్బుక్ కావాలంటే ఒక ఎంఆర్ఓ తిప్పుకుంటాడు, ఒక కలెక్టర్ తిప్పుకుంటారు, ఒక పాస్బుక్ ఇవ్వరు. మన భూములను లావాణి పట్టగా రాస్తారు, మన భూమిని ప్రభుత్వ భూమిగా రాస్తారు. ఇట్లాంటి సమస్యలన్నిటికి కూడా మరి పరిష్కారం ఆ వేదిక దొరికింది మనకు. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ బీసీలందరూ కూడా అట్లాంటి సమస్యలను జాతీయ బీసీ కమిషన్కు పెట్టుకుంటే అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్లను కలెక్టర్లను పిలిచి హియరింగులు నిర్వహించి మరి వారికి న్యాయం చేసిన ఘనత కూడా ఆ బీసీ కమిషన్కు ఉంది. అట్లాంటి బీసీ కమిషన్కు మనకు అందించిన నరేంద్ర మోడీని ఈ 8 సంవత్సరాల పాలనలో భాగంగా వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. అట్లాగే మనం చూసుకుంటా పోతే రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎప్పుడు కూడా 27% రిజర్వేషన్లు అందించిన పాపాన ఎవరు ఓలే. ఎప్పుడైతే బీసీ కమిషన్ ఏర్పడ్డదో 27% ఓబీసీల అమల్లో కూడా మనకు ఎన్నో ఫలితాలు దక్కినాయి. అటు మెడికల్ సీట్లలో అయితేంది, ఇటు కేంద్రీయ విద్యాలయాల్లో అయితేంది, మిలిటరీ స్కూళ్ళల్లో అయితేంది, ఇట్లా చూసుకుంటే 27% రిజర్వేషన్ అందించి మనకు నేరుగా ఒక మంచి నాణ్యతమైన విద్యను అందించే దిశకు కూడా వారు పరిష్కరించినందుకు మనం ఈ 8 సంవత్సరాల పాలనలో వారందరికీ నరేంద్ర మోడీ గారికి మన ఓబీసీల పక్షాన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాటిని స్మరించుకుంటూనే వారు చేసిన పాలనను మనం అందరికీ చెప్పాలి. అప్పుడే కానీ మరి ఓబీసీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన వచ్చి వాళ్ళు ఓట్లు వేసడానికి ముందుకు వస్తారు. చాలా మందికి విషయాలు తెలివై, అందుకే ఇట్లాంటి సమావేశాలు మనం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాల్లో మనం తెలుసుకున్నప్పుడే మనం ఇంకో 10 మందికి మనం చెప్తే ఆ 10 మందికి విషయాలు తెలిస్తే వాళ్ళందరూ చక్కగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలబడతారు. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీకి ఓట్ల వర్షం కురుస్తుంది. రేపు రాబో రోజుల్లో కూడా తెలంగాణలో కూడా మరి బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలంటే ఈ ఎంబీసీ ముఖ్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓబీసీలు అందరం కూడా మనం కలిసికట్టుగా పనిచేస్తేనే రేపు రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మనకు బీసీ ముఖ్యమంత్రిని కూడా అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు మనం చూసుకోవచ్చు, మనం అడగవచ్చు, ఎవరైనా అడిగిన దానికి జవాబు చెప్పవచ్చు. ఒక పార్టీ ఇంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరుంటే బాగుంటుందో రాజకీయాల్లో రేవంత్ రెడ్డి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో అందరూ చూసిందే. మరో పక్షం అయితే వాళ్ళ కొడుకు బిడ్డకు అల్లుళ్ళకు అవకాశాలు ఇస్తారు తప్ప బీసీకి అవకాశం ఇచ్చే సమస్య లేదు. మరి భారతీయ జనతా పార్టీ గతంలో మనకు ఇక్కడి నుండి బండారు దత్తాత్రేయ గారిని కేంద్ర మంత్రిగా పంపిన ఘనత కూడా మన భారతీయ జనతా పార్టీకి ఉంది. గవర్నర్గా పంపిన ఘనత కూడా మన భారతీయ జనతా పార్టీ ఉంది, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని. అట్లాగే చూస్తే గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా డాక్టర్ లక్ష్మణ్ గారికి కూడా బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బండి సంజయ్ గారికి కూడా అవకాశం ఇచ్చింది. మరో గొప్ప అవకాశం డాక్టర్ లక్ష్మణ్ గారికి ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ అధ్యక్షునిగా ఇస్తూ ఇంకో రాజ్యసభను కూడా ఇచ్చి మన తెలంగాణ ప్రాంతంలో బీసీలకు ఎంత గౌరవం ఇచ్చిందో మనం అందరికీ చెప్పాలి. రానున్న రోజుల్లో ఇదే
ఆలోచన విధానంతో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా బీసీ వచ్చే అవకాశం ఉంటుందని మనం బల్లగుద్ది చెప్పొచ్చు. అందుకే బీసీల పాలన కావాలన్నా, బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్షుడు నా వైపే చూస్తున్నాడు. ధన్యవాదాలు. అట్లేం లేదన్నా, సమయభావం కూడా. ఎందుకంటే బీసీలు అంటేనే ఒక కాకి బలగం. ఇప్పుడు ఒక్కొక్క కులం ఒక్కొక్క మాట్లాడితే ఈరోజు సమయం అంతా కూడా సరిపోదు కాబట్టి అంతే తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మాకు కూడా బాగా తెలుసు, ఒంగోలు జిల్లా బిట్రగుంటలో ఒక 5,000 కోట్ల ఆస్తి ఉన్న ఒక మంత్రి గారి వియ్యంకుడు ఒక నిరుపేద 50 గుడిసెలు వేసుకున్న కుమారుల మీద కన్ను పడితే, ఆ కబ్జా నుంచి చెర నుంచి విముక్తి చేసిన ఘనత జాతీయ బీసీ కమిషన్ లోకేష్ ప్రజాపతి ఆచారణకే దక్కుతుంది. మేము ఎందుకంటే ఆ సందర్భంగా ఢిల్లీ బీసీ కమిషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మన తెలంగాణ నుంచి ఒక 50 కేసులు నమోదైతే అందులో 20 కేసులు అన్నయ్య ఉండేది. ఏమన్నా ఎప్పుడు ఇన్నే ఉంటామంటే ఎప్పుడేదో కేసు పట్టుకు బీసీ కమిషన్లే ఉండేది. నందన దివాకరణ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు. వారు దేశం కోసం, ధర్మం కోసం తన జీవితంలో సగం భాగం దేశమంతా ప్రచారంగా పనిచేసి ఈ మధ్య కాలంలోనే ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న గౌరవనీయ పెద్దలు అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రమేష్ అన్నని. ఎంబీసీ సదస్సు కార్యక్రమ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, అందరికీ నమస్కారాలు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి, సగానికంటే ఎక్కువ ఉన్న జనాభా బీసీ, ఓబీసీ, ఎంబీసీ సంచార జాతరం కలిసి 10 సార్లు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి వ్యక్తులం మనమందరం. 10 సార్లు ఒక పార్టీకి అధికారం ఇవ్వడానికి బీసీలు, ఎంబీసీలు కలిస్తే 50 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఈరోజు కూడా 50 సంవత్సరాల తర్వాత గరీబీ హటావ్, గరీబీ హటావ్, గరీబీ హటావ్ టుడే, ఈరోజు కూడా అదే నినాదం వాళ్ళ దగ్గర ఉన్నది. అయితే ఒక విషయాన్ని కంపల్సరీ మనందరం గుర్తుంచుకోవాలి. ఓబీసీ అంటే ఓ ఎలుకకున్నంత బలం. ఎంబీసీ, ఒక్క ఎంబీసీ అంటే కూడా ఎలుకకున్నంత బలం. ఎంబీసీ, ఓబీసీ కలిస్తే ఓ ఏనుగకున్నంత బలం మనందరి దగ్గర ఉంటుంది. అయితే ఓబీసీ, ఎంబీసీ ఎప్పుడు కూడా ఒక్క దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇందులో ఒక చర్చ, డిబేట్ ఏం జరగాలంటే ఎంబీసీ అంటే ఎవరు, కులాల సంఖ్య ఎక్కువ ఉండి జనాభా తక్కువ ఉన్న వాళ్ళు ఎంబీసీయా, ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు ఎంబీసీయా, లేదు సామాజికంగా ఆయా గ్రామాల్లో అనేక విధాలుగా సామాజికంగా అన్టచబిలిటీతో దూరంగా ఉన్నటువంటి కులాలు ఎంబీసీలో ఉండాలా, లేదంటే కొంత హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఏ ఒక ఒడ్డెర వస్తీనో, లేదంటే ఇంకొక దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్లోనో నగర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతోటే ఎంబీసీ కావాలా, మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఒక్కటైతే వాస్తవంగా చెప్పొచ్చు, ఈ దేశంలో, ఈ దేశానికి అధికారం కోసం మనం ఎప్పుడు కూడా కొట్లాడలే. ఎంబీసీలం, బీసీలం, ఈ దేశానికి మనము ఒక కట్టప్ప మాదిరి లాంటి వ్యక్తులం. మనం ఎప్పుడు ఈ దేశానికి ఆపద వచ్చినా, ఇబ్బందులు ఏర్పడ్డా ఎంబీసీలు, ఓబీసీలు ముందుండి ఈ దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఎప్పుడు మనం బాహుబలం కావాలని కూడా కోరుకోలే. కనుక మనకు కావాల్సింది ఏందా మరి రిజర్వేషన్లు. రిజర్వేషన్ విషయానికి వస్తే చాలామందిని చూస్తూ ఉన్నాం, ఊర్లలో చాలా వెనుకబడ్డటువంటి ఒక గ్రామీణ స్థాయి విషయాన్ని డిస్కషన్ చేద్దాం. మనం చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్రంలో ఒక సదస్సు పెట్టినాం, ఎంబీసీ సదస్సు, మరి ఇక్కడితోటే ఇంకోసారి ఇంకొక
సదస్సు హైదరాబాద్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇట్లా నాయి బ్రాహ్మణ్స్ చిన్న చిన్న కులాలు ఏవైతున్నాయో ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక నాయి బ్రాహ్మణ్ దగ్గర పోయి ఒక కటింగ్ చేసుకోవడానికి పోయి రాగానే బయటనే స్నానం చేసేటటువంటి తత్వం. అట్లంటే ఆ నాయి బ్రాహ్మణుడు ఎన్నిసార్లు స్నానం చేయాలి? ఈరోజు కూడా నేటికి అమ్మా మేము చాకలం వచ్చినాము అని చెప్పేటటువంటి దీనమైన పరిస్థితి. అయితే ఇవన్నిటికీ రాజకీయాలే పరిష్కారమా అంటే అట్లని కూడా కాదు. సామాజిక ఆర్థిక న్యాయం జరిగేంత వరకు, మన కాళ్ళపై మనం నిలబడేంత వరకు, మనకున్నటువంటి దీనమైన స్థితి రేపు భవిష్యత్తులో మన పిల్లలకు రావద్దంటే ఆయా జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలి. అది పార్టీలకు అతీతంగానే ఏర్పాటు చేసుకోవాలి. 50 సంవత్సరాల నుంచి అణగారిన వాళ్ళుగా, అంటరాని వాళ్ళుగా, అదే దళితులకైతే ఎస్సీలకో ఎస్టీలకో అయితే ఎంతో కొంత స్వతంత్ర భారతదేశంలో వాళ్ళపైన సర్వేలు జరిగినాయి, వాళ్లకు ఓ రిజర్వేషన్ వచ్చింది, పలానా దగ్గర కాంటెస్ట్ చేయడానికి అవకాశాలు వచ్చినాయి. కానీ దేశ జనాభాలో సెన్సెస్లోకి కూడా ఎక్కలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి కనుక, అంటే ఎంతటి అన్యాయమైనటువంటి అనగదొక్కబడినటువంటి 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి కులాలను దృష్టిలో ఉంచుకొని మనందరం చెప్తా ఉన్నాం. దీన్ దయాల్జీ గారు ఎప్పుడో 1967లోనే ఆలోచన చేశారు. ఉత్తరప్రదేశ్లో మీటింగ్లో, కాన్పూర్ మీటింగ్లోనే అంత్యోదయ యోజనకి, అంత్యోదయ అంటే ఏందా అంటే ఆ రోజే ఆలోచన చేసిండు. ఈ పార్టీలతోటి గ్రామాల్లో ఉన్నటువంటి కుమ్మర, కమ్మరి, వడ్రంగి వీళ్ళందరికీ కూడా ఎవరు గుర్తించాలా, వీళ్ళకు ఆధునికమైనటువంటి విద్య అవసరం ఉన్నది, వీళ్ళ యొక్క భవిష్యత్తు తరాల పిల్లలు చదువుకోవాలంటే వీళ్ళని స్కూళ్ళలోకి తీసుకురావాలా. మరి స్కూళ్ళలోకి తీసుకురావాలంటే ఏం చేయాలా? ఈరోజు రిజర్వేషన్లో ఎన్ని పోరాటం చేస్తే రిజర్వేషన్ని అందుకోవడానికి పాఠశాలలకు పంపించలేని దీనమైన స్థితిలో ఉన్న కులాలు ఉన్నాయి. ఈరోజు ఎందుకున్నాయి? ఎడ్యుకేషన్ కార్పొరేటైజేషన్ అయిపోయింది. మనము మన పిల్లల్ని పంపించేటటువంటి స్కూల్లో అడిగేవాడు లేడు కనుక చెప్పేవానికి లోకువ. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏదో కాదని పోయి కూర్చుంటే అక్కడ బెచ్చలు ఊసిపోయి మీద పడి చనిపోవడము, పాములు గడిచి చనిపోవడము, టాయిలెట్ల గురించి అడిగే పరిస్థితి లేకనో మన పిల్లలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. కనుక మనం చేయాల్సినటువంటి పనులు కూడా ఏందా అంటే ఎంబీసీ నాయకులుగా మనందరం కూడా జిల్లాల పర్యటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంబీసీల్లో గంగిరెద్దురావు వాళ్ళు ఉన్నారు, ఆయన నియమాలు ఇస్తాడు. ఒకరోజు గంగిరెద్దుల దగ్గరికి ఆ 7 ఏళ్ల పిల్లగాన్ని తీసుకొని పోతుంటాడు. అరే ఎందుకు స్కూల్ కన్నా పంపించవచ్చు కదా అంటే, మరి 2000 పోతాయా నా పిల్లగానికి, నువ్వు ఇస్తావా అని అడుగుతాడు ఆయన. ఒక ఆయన గొర్రెలు కాసుకొని పోతుంటాడు. పొలిటికల్ పార్టీల లీడర్స్ ప్రచారం కోసం వస్తారు. ఏమే పెద్ద మనిషి గొర్రెలు జరిసేపు ఆపు, మీటింగ్ దాకానైతే వచ్చిపోండి. నీ మీటింగ్ పాడు కానీ ఎక్కడ పోతే ఏమో నాకెందుకురా, నేనేమన్నా పాలించేవాడిని కాదు, చేసేవాడిని కాదు, నాకెందుకు రాజకీయాలు, ఏ పాపో అక్కడనే పో అని దూరంకి వెళ్ళి ఎలగొట్టేటటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా కులాలు ఉన్నాయి. అంటే జనాభాలో తక్కువ ఉన్నంత మాత్రాన మనం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక నరేంద్ర మోడీ ఉదాహరణకి ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయ్యిండు. ఓబీసీయే కాదు, నరేంద్ర మోడీ ఎంబీసీ అనే విషయాన్ని మనందరికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్టడుగున్నటువంటి ఒక చిన్న కులం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. మరి ప్రధానమంత్రి అయినా కూడా మరి ఏం చేసిరా అని అవతల పార్టీల వాళ్ళు అడగొచ్చు. ఏ రోజు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా ఏ జోలెలను డబ్బులు దాచుకొని ఏ బియ్యం డబ్బాలను దాచుకునేటటువంటి వాళ్ళని మనం బ్యాంకుల దగ్గర తీసుకురావడం జరిగింది. కొంతమంది ఇళ్లలోనే గ్యాస్ స్టవ్లకి బొట్లు పెట్టి మరి కొబ్బరికాయలు కొట్టే స్థితిని కూడా మనం చూసినాం. కానీ ఈరోజు
మన అందరి ఇళ్లలోకి కూడా అవన్నీ వస్తూ ఉన్నాయి. కనుక ఎంబీసీలుగా మనం కూడా ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో చదువుకే ప్రియారిటీ ఇవ్వాలా. చదువు 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 లేకపోతే మనకు గుర్తింపు లేదు. అది ఏ విధంగా అయినా సరే. ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి డిస్కషన్ చేస్తున్నామంటే విద్యావంతుడు, మేధావి, తెలివికల్లటువంటి వ్యక్తి కనుక. జ్యోతిబా పూలే ఆ రోజు చెప్పిండు, గుడి కాదు బడే ఇంపార్టెంట్ అని చెప్పిండు. మిత్రులారా, మనకు మన కులాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి వాళ్ళతోటి పెద్ద కులాలతోటి చీదరించుకుంటున్నటువంటి మన కులాల్లో కూడా మన ఇంట్లో కూడా విద్యా కుసుమాలు ఎప్పటి వరకైతే రారో ఆ రిజర్వేషన్లు వచ్చిన ఆ ఫలాలు అందాయని గ్రహించి మోడీ గారు మొదటిసారి ఏం చేశారంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో 27% ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే అని మొదటిసారి నీట్లో కూడా 27%, సైనిక విద్యాలయాల్లో 27%, కేంద్రీయ విద్యాలయాల్లో 27% మొదటిసారి తీసుకురావడం జరిగింది. ఇదివరకు ఐఐటీల్లో దాదాపుగా 16 ఐఐటీలు 19 ఎయిమ్స్లలో ఇప్పుడు 30 అయితే 500 మంది ఓబీసీ ప్రొఫెసర్లు దొరికే పరిస్థితులు లేనటువంటి చరిత్ర మనకు అందరికి తెలిసినటువంటిది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 10,000 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీర్చిదిద్దిన. మిత్రులారా, పెద్దలు చెప్పినట్టే గంగపుత్రుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ చేపలు పడుతారు, ఎక్కడ బస్తీలలో ఉంటారు, ఆ బస్తీలో ఉన్నటువంటి దీనమైన పరిస్థితి ఏంది, అసలు ఆ వాసనకి ఆ చేపలు పట్టుకునే ప్లేసుల్లో కూర్చొని అన్నమైన తినగలుగుతామా అనే దాని మీద సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎంబీసీ నాయకులుగా మనందరం కూడా కులాల వారీగా డిస్కషన్ ఎక్కువ జరగకపోయినా మన కులాలను చైతన్యవంతులను చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. కనుక భవిష్యత్తు తరాలు మనలాంటి దుర్భర జీవితంలో నుంచి ఇంకా ఉన్నతమైన శిఖరాల వరకు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, డాక్టర్లు, ప్రొఫెసర్లను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పుడు వచ్చినటువంటి 27% రిజర్వేషన్ల కారణంగా మోడీజీ ప్రభుత్వంలో ఇప్పుడు పెట్టినటువంటి ఏవైతే 27% ఉందో దాని కారణంగా ఇమ్మీడియట్లీ ఇప్పుడే దాని యొక్క రిజల్ట్ రాకపోవచ్చు. భవిష్యత్తు తరాల్లో ఖచ్చితంగా దాని రిజల్ట్ వస్తుంది. మిత్రులారా, ఓట్ల కోసం, రిజల్ట్ల కోసం పెట్టుకున్నటువంటివి కాదు. కనుక ఖచ్చితంగా 2-3 విషయాల్లో మనము నెక్స్ట్ సదస్సులు, జిల్లాల సదస్సులు, మండల సదస్సులు పెట్టుకొని మండలాల్లో ఉన్నటువంటి ఏ మండలంలో ఆయా ప్రాంతానికి అనుగుణంగా, ఆ స్థితిగతులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఎంబీసీల్లో ఉన్నటువంటి మేజర్ కులాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను పక్కా గృహాలని ఎట్టి పరిస్థితుల్లో, రెండోది విద్య తర్వాత పక్కా గృహాలని ఏ మండలాల్లో ఉన్నటువంటి ఎంబీసీలకు ఇల్లు లేవు గుర్తించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదా అంటే ఓ 5-6 కులాల్లో ఉన్న జనాభాను చూసుకొని 50 కులాలను దూరం చేసుకునేటటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కనుక ఒక్క భారతీయ జనతా పార్టీ ఎంబీసీ నాయకుడు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 లీడర్ కనుక ఎంబీసీలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేయడం కోసం పునాది ఆనాడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి నేతృత్వంలోనే అంకురార్పణ జరిగింది. మిత్రులారా, కనుక రాబోయే రోజులు మన రోజులు కనుక భవిష్యత్తు తరాల్లో మన పిల్లలు ముందుకెళ్ళాలంటే, అదే జోలె పట్టుకొని తిరగకుండా ఉండాలంటే, అదే చాకిరేవు బండకాడ మన బతుకులు ఆగమైతా ఉంటే చూసేటటువంటి పరిస్థితి లేదు. కేవీఐసి ద్వారా డ్రైయర్స్ కావచ్చు, కుమ్మర్లకు సారెలు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మినిస్ట్రీల్లో సొనేర్ కమ్యూనిటీ నుంచి, అంటే గోల్డ్ స్మిత్ నుంచి ఒక మినిస్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అస్సాం నుంచి సర్వానంద సోన్వాల్ కమ్యూనిటీ, సునేర్ కమ్యూనిటీ, ఔసలి కమ్యూనిటీ, అంటే 2 మినిస్టర్లని తక్కువ జనాభా ఉన్నప్పటికి కూడా ఎక్కువ జనాభా ఉంటేనే ఓట్లు వస్తాయి అని నమ్మేటటువంటి
పరిస్థితిలో ఓట్లు రాకపోయినా పర్వాలేదు కానీ సామాన్యమైనటువంటి కుటుంబాలకు కూడా విలువీయాలని వాళ్ళని కేంద్రంలో మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది మిత్రులారా. కనుక భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఏవం సబ్కా ప్రయాస్ ద్వారా మనం ముందుకెళ్తా ఉన్నాం. కానీ రాజకీయ కోణంలో పార్టీలను ఎన్ని తిట్టుకున్నా ఎంత పొగుడుకున్నా కూడా సామాజికంగా పూర్తి బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకుందంటే ఎంబీసీల్లో ఒక చిన్న ప్రాబ్లం. ఓ గంగిరెడ్డి ఆయన ఒక మండలంలోకి వెళ్ళి గంగిరెడ్డి ఆయన చెప్తేనే వింటాడు. నేను ఓబీసీ జాతీయ నాయకుడిని వచ్చినా నేను చెప్తే నువ్వు మీటింగ్కి రావాలంటే రాడు. ఇది మీకు జోక్ చెప్పట్లేదు. ఆనాడు బ్రిటిష్ వాడే ఒక ఆయన ఇంగ్లాండ్లో ఒక బుక్లో రాసుకున్నట, భారతదేశంలో కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మారేటటువంటి కులాలు కాదు, చాలా ప్రయత్నం చేసి వాళ్ళని మత మార్పిడి చేద్దామని ప్రయత్నం చేస్తే ఇది ఇప్పుడు కాదండి, దాదాపుగా ఇది బ్రిటిష్ పరిపాలనలో ఏం జరిగిందంటే వాడు ఎంత చెప్పినా గుమ్మడికాయ కట్టుకుంటాడు, ఆరెమండ కట్టుకుంటాడు. వాడు ఎంత చెప్పినా కూడా చర్చికి రమ్మన్నా వస్తుండు కానీ ఆ గుమ్మడికాయ వదులుతలేడు, ఆరెమండ వదులుతలేడు, బొట్టు వదులుతలేడు, బోనం వదులుతలేడు. ఆఖరికి యాప చెట్టు దగ్గరికి పోయి కనీసం నీళ్ళని ఆరబోసి వస్తుండ అనేటటువంటి పరిస్థితికి వచ్చి మనలాంటి ఎంబీసీ కులాల మీద చాలామంది పెద్దలు రీసెర్చ్ చేశారు కనుక వాళ్ళందరూ కూడా విస్తుపోయారు. మార్చాలని, మతాన్నే మార్చాలని ప్రయత్నం చేసిన ఈరోజు కూడా ఎక్కువ మొత్తంలో ఎంబీసీలు అనేక కులాలతోటి అనేక సొసైటీలో ఇబ్బందులు వచ్చినా కూడా మన యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని, మన యొక్క పనిని, మన వృత్తిని మార్చకుండా ఈరోజు మన భవిష్యత్తు తరాల కోసమైనా మంచి భవిష్యత్తు అందించాలని మనందరం అయితే ఏదైతే సమూహమైనమో మనందరి మీద బాధ్యత ఉంది. మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా యోజన చేసుకొని ప్రతి జిల్లాకు 10 సెల్స్, మన దగ్గర ఎంబీసీలో 10 సెల్స్ ఉన్నాయి. 10 మందిని కలిసి ఒక టూరు ఈ జిల్లాకు పోవడం, ఇంకో జిల్లాకు పోవడం, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆయా కులాలందరినీ కూర్చుండబెట్టి, అంటే అది ఏ విధంగా జరగాలంటే కులాల మధ్యన చిచ్చు రేపే విధంగా ఉండకుండా మనందరం ఒక్కతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. కనుక ఈ దేశ అభివృద్ధిలో మన యొక్క భాగస్వామ్యం రాబోయే రోజుల్లో మరీ ఎక్కువ ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఎంబీసీలు ఈ దేశానికి ఎప్పుడు ఆపదొచ్చినా ఈ దేశానికి కట్టప్పల్లాగా కాపలా ఉన్నటువంటి వ్యక్తులుగా, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులంగా, ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక పూట తిండి లేకపోయినా పనిచేసేటటువంటి వ్యక్తులుగా రాబోయే రోజుల్లో మన పిల్లలకు పక్కా ఊర్లలో ఉన్నటువంటి పిల్లలకు చదువులు చెప్పియడం, కులాల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి వాళ్లకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం, జిల్లాల వారీగా సెన్సెస్ని రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా జీవో తీసుకొచ్చి ఏ కులాలని, ఏ జిల్లాల్లో ఏ కులాలకు ఏ ప్రాతినిధ్యం ఉన్నది లేదు వాళ్ళే ఖచ్చితంగా డాటా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ డాటా ప్రకారమే మన యొక్క రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు కూడా రాబోయే రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే భవిష్యత్ తరాల్లో మన పిల్లలు మనకంటే మెరుగైన రీతిలో ముందుకెళ్లాలని, మనం కన్స్ట్రక్టివ్ వేలో ఎంబీసీ కులాలు, సబ్బండ వర్గాలు ఒక్కతాటి మీదకి వచ్చి ఒక్కలొల్లి లేకుండా, పంచాయతీ లేకుండా ఒక దగ్గరే ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా, ఓ గవర్నర్గా, ఒక ఓబీసీ కమిషన్ మెంబర్గా బీసీలకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ ఓబీసీల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు రమేష్ అన్న. మన అందరి ప్రియతమ నాయకుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణన్న గారు ఇంకొక 5-10 నిమిషాల్లో మన వేదిక వద్దకు రానున్నారు. ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ముషీరాబాద్ సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు
ఈ ఎంబీసీ సదస్సుకు ఒక పెద్దన్నలాగా వ్యవహరించిన రాజన్నను మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభ అధ్యక్షులు దుమ్మట వెంకటేశ్వరరావు గారికి మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ గారికి మరి వారి కార్యవర్గ సభ్యులకి, ఎంబీసీ కార్యవర్గ సభ్యులకి, మరి కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, జాతీయ స్థాయిలో మన ప్రధానమంత్రి గారు మన బీసీలకు ప్రభుత్వంలో కానీ అటు విద్యా సంస్థలలో కానీ ప్రతి చోట వారు మన పెద్దపీట వేసి మనకు ఎంతో ఆదరిస్తున్న తరుణంలో మన డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ప్రధానమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ప్రతి రాష్ట్రంలో వారు అన్ని పర్యటించి ఓబీసీలని అందరినీ సంఘటితపరిచి ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వం రావడానికి వారు ఎంతో పెద్ద కృషి చేశారు. వారికి ఈరోజు రాజ్యసభ సభ్యులు కావడానికి కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యంగా అదే ఏంటంటే వారు చేసిన కృషిని గుర్తించి వారికి ఈరోజు పదవి దక్కింది. దానికి మనం కూడా అందరం కూడా మన ఓబీసీలు కానీ ఎంబీసీలు కానీ సంచార జాతులు మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా మనం అందరం కష్టపడాలి. అందరం ఎందుకంటే మిగతా రాష్ట్రంలో యూపీలో కానీ ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి చోట ఓబీసీలు ఎంబీసీలు సంచార జాతులదే ముఖ్య పాత్ర. అదే పాత్ర మనం ఇక్కడ కూడా పోషించి మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని తీసుకురావాల్సింది మనం తీసుకురాగలుగుతామని చెప్పి మేము అందరికీ వినవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడతా మల్లేష్ గారిని ఒక 2 నిమిషాలే మాట్లాడవలసింది కోరుతున్నాం. ఎందుకంటే ఆయన మైక్ అందుకుంటే 5 గంటలు తక్కువ కాకుండా మాట్లాడే వ్యక్తి. ఈనాటి సమావేశంలో మాత్రం 2 నిమిషాలకు పరిమితం కావాలి. బోలో గణేష్ మహారాజ్ కి జర గట్టిగా ఆ కాణిపాకంలో ఉన్న గణపతికి రావాలి. బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. సభా అధ్యక్షులు దుమ్మాట వెంకటేష్ ప్రజాపతి గారికి, మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆలే భాస్కర్ అన్న గారికి, ఉపాధ్యక్షులు సదానందమన్న గారికి, రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారికి, మన జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజన్న గంగపుత్ర గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్ అన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మా సంజయ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న కన్వీనర్లకు నా ముంగట ఉన్నటువంటి నా తోటి సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం. అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, అన్నదమ్ములకు కూడా అందరు కూడా ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో, ఎంతమంది ఎంపీలు అవుతారో, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు అవుతారో ఆ భగవంతుడు మనందరినీ దీవించాలని చెప్పి కోరుతా ఉన్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ దురల రాజ్యాన్ని కూల్చాలి. అయితే జై బీసీ, జై జై బీసీ, జై ఎంబీసీ. అయితే అధ్యక్షుల వారు చెప్పిండ్రు, సభా అధ్యక్షులు చెప్పిండ్రు 2 నిమిషాలని, దయచేసి ఇంకొక 2 నిమిషాలు ఎక్కువైంది. అయితే ఇక్కడ ఉన్నది విషయం ఏంటంటే ఇవాళ సమాజంలో హిందూ గౌరవాన్ని, హిందుత్వాన్ని, భారతదేశాన్ని కాపాడేదంతా కూడా మన చిన్న చిన్న కులాలే. ఉదాహరణకు మనిషి పుట్టుకతోని సచ్చే వరకు ఏ కులంతోని పని, మన కుమ్మరి సోదరులతోని పని. మాగి ముంత అంటారు, అది చాలా మందికి ఆడోళ్ళకి తెలుస్తుంది, అక్కలకు అమ్మలకు తెలుస్తుంది. మాగి ముంత లాస్ట్ చచ్చిపోయేటప్పుడు ఏ కుండ పట్టుకొని పాడే చుట్టూ తిరిగి పలకొడతారు. ఆ కుమ్మరోలే లేకపోతే ఆ కుండ ఉండేది కాదు. మరి ఈ హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అదే రకంగా మన రజక సోదరులు మరి పిల్లలు పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే తొట్లలే వేసి పెద్దోడు అయ్యేదాకా, ఏరుగుడు బంద్ అయ్యేదాకా, ఉత్సవసుడు బంద్ అయ్యేదాకా మరి వాళ్ళు సేవ చేస్తా ఉన్నారు. ఇలా పార్లమెంట్ పోయే నాయకులు, అసెంబ్లీ పోయే నాయకులు తెల్లగా బట్టలు వేసుకుంటున్నారంటే దానికి కారణం మా రజక సోదరులని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం.
ఇవాళ అదే రకంగా విశ్వకర్మలు విశ్వ బ్రాహ్మణులు అని చెప్పుకునేటోళ్ళు మరి 21కి పోగులు కుడతారు పిల్లలకు. మరి అదే రకంగా అనేకమైనటువంటి కులాలలో ఈ చిన్న కులాలు లేకపోతే ఈ మనుగడనే లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా గర్వపడతా ఉన్నా. కాబట్టి ఏ కులం పేరు చెప్తే ఏ కులానికైనా ఒక్కొక్క కులానికి భగవంతుడు ఒక్కొక్క చరిత్ర పెట్టిండు. ఆ కులం లేకపోతే ఆ మనుగడ నడవది. కాబట్టి ప్రతి కులానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ కులమే దాన్ని శాసిస్తా ఉన్నది. కానీ ఈనాడు రకరకాలుగా బట్టలు విండే షాపులు పెడుతురు. ఓ 4 జిదాలం పెట్టుకుంటుండు, వాడు ఏమో అంటుండు సారోటల. అట్లా హైదరాబాద్లో వాడు 10 పెట్టుకున్నాడంటే రోజు 20-30 వేల రూపాయలు ఎక్కడెక్కడ వంగవరికి దొరుకుతా ఉన్నాయి. ఎవరు బతుకుతురు దాంతోనంటే పెట్టుబడిదారుడు బతుకుతుండు. ఆ వృత్తి చేసుకునేటోళ్ళు బతుకలేరు. అదే రకంగా మంగళ షాపులు ఉన్నాయి. వాడు ఒకడు బాగా డబ్బులు ఉన్నాడు, 4 రూములు కిరాయి 4 షటర్లు కిరాయి తీసుకుంటున్నారు. కథం వర్కర్లను పెట్టుకుంటుండు. బీహార్ నుంచి వెళ్ళి యూపీ నుంచి వెళ్ళి వాళ్ళని వీళ్ళని తుర్కోలం బిర్కోలం తెచ్చుకుంటుండు. కడి చెప్పిస్తుండు, మిషన్ పెడుతుండు. దానికి దింపంగానే అదే కడి చేస్తూ ఉంది. ఎవరు బతుకుతురు దాంతోనంటే మా మంగళ సోదరులు బతుకలేరు, బాగా డబ్బులు ఉన్నాడు బతుకుతుండు. ఆ రకంగా ప్రతి కులాన్ని కూడా హైజాక్ చేసి పడేసారు. కుల వృత్తులన్నింటినీ కూడా నాశనం చేయడానికి వాళ్ళు ఒక కుట్ర బంతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలివి ఉంటే, మెదడు ఉంటే, తాగింది దిగుతే వాళ్ళు ఏం చేయాలి? అయ్యా నువ్వు దోసుకున్న సంపద కొంచెం తక్కువ చేసి ఈ కులాలకన్నిటి కూడా ఈ నాయి బ్రాహ్మణులకు కానీ, సాగలి సోదరులకు కానీ, కమ్మరి కుమ్మరి వడ్రాగి సోదరులకు కానీ, ఇంకా కుల వృత్తులను మీద ఆధారపడే అటువంటి కుటుంబాలన్నింటినీ కూడా నీకు తెలివి ఉంటే మనిషికో 10 లక్షల రూపాయలు ఇచ్చి నేను ఎట్లాగో ఉద్యోగాలు ఇస్తలేవు, ఆ ఉద్యోగాలు ఇవ్వవనే నమ్మకం కూడా తెలంగాణ ప్రజలకు అందరికి పోయింది. కాబట్టి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ వృత్తులనైనా కాపాడమని చెప్పి బీజేపీ పక్షాన ఓబీసీ మోర్చా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే కాదు, కరీంనగర్ మీటింగ్ లో ఈ దొర, ఈ తాగి పండే దొర ఏం చెప్పిండు? మీరు అగ్రవర్ణాలందరూ జర ఓపిక పట్టానా, ఇంకా 200 కులాలు అసెంబ్లీ ముఖం చూడలేదు, పార్లమెంట్ ముఖం చూడలేదు, ఎమ్మెల్సీ అంటే తెలియదు, కార్పొరేషన్ అంటే తెలియదు వాళ్ళకు. మీరు అందరూ ఓపిక పట్టాలంటే అందరూ పరిచయం అయ్యారట. నేను పైసలు ఖర్చు పెట్టుకొని పబ్లిక్ ఎత్తి ఈయనేమో వీడేమో మమ్మల్ని ఓపిక పట్టండి అంటాడు ఇంద్రా అని చెప్పి వీళ్ళందరూ పరిచయం అయ్యారట. లారీలు ఎక్కించుకొచ్చేటోళ్ళు. మళ్ళా రాత్రి మందు బాటలు ఇప్పిన కాడ చెప్పారు, పిచ్చోడా ఆడున్నోళ్ళంతా బడు బలహీన వర్గాలు మన మీటింగ్ దానికి వచ్చారు, జర వాళ్ళని సంతోష పెట్టాలి, టికెట్లన్నీ మీకే ఇస్తా, లాస్ట్ టైంలో డిక్లేర్ చేస్తా, వాళ్ళు వస్తే ఎవడోడు టికెట్ గట్టిగా అడుగుతుండో వాళ్ళకి చెప్తాను, ఇదారా పైసలు లేవురా భయ్, నీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, మీ కులం తక్కువ ఉన్నది, మీ కులం ఓట్లు తక్కువ ఉన్నాయి అని నేను చెప్తా, బీసీలంతా ఒక దగ్గర రారని చెప్తా, మీరే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే మంత్రులు అవుతారు, మీరే ఎంపీలు అవుతారు. కాబట్టి ఎలక్షన్ వచ్చేదాకా వాళ్ళని గట్లనే కాపాడుకోర్రా భయ్ అని చెప్పి మందు తాగిన కాడ చెప్పిండాడు వాళ్ళకందరికి. ఇక వాళ్ళు ఏం చేశారు? మనల్ని గొర్రెలం కాసినట్టుగా మన దానిలో జర తెలియకల్లోడు ఎవడు ఉంటాడో వానికి 2 బాటలు ఇంటికాడ పెడతాడు, ఇంకో 2 బాటలు మందికి తాగిపోయమన్నట్టాడు. ఇక మనం ఏం చేస్తాం? వీడు ఎట్లా తాగిపిస్తుండు రోజు అని చెప్పి నేను వానెంబడి వాడికి తిరుగుతా ఉన్నాం. కానీ అండలారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందరం కూడా కార్పొరేటరో, ఓ ఎంపీపో, ఓ జెడ్పీటీసో, ఓ ఎమ్మెల్యేనో, ఎంపీ దమ్మున్న వాళ్ళం ఇక్కడికి వచ్చినాం. మనం అందరం కూడా మనిషికి 1000 మందిని చైతన్యవంతులను చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కులాలు మాత్రమే మెయింటైన్ చేస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని. 69 ఉద్యమంలో సచ్చిన వాళ్ళంతా మనోళ్ళే. మళ్ళీ దేశ తెలంగాణలో సచ్చిన వాళ్ళంతా 99% మనోళ్ళే, వాళ్ళోళ్ళు ఎవడు రావలే. కానీ వచ్చిన తెలంగాణలో ఏ లేదేవలో గా 2 కులాలే వెళ్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనము రచ్చబండ కాడ, ఓటర్ల కాడ, పాండబల కాడ, టీ పాయింట్ కాడ ఖచ్చితంగా ఇది మనం చెప్పాలి. చెప్పి మనోళ్ళని చైతన్యవంతులను చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ముచ్చట చెప్పిండు, నన్ను ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని రాద్దాం అనుకున్నా కానీ రాయనీయలేదు ఈ బాపనోళ్ళందరూ కూడా, ఈ అగ్రవర్ణాలందరూ కూడా అని చెప్పి చెప్పిండు. కానీ ఒక్కటి మాత్రం ఏం చెప్పిండంటే, అలా ఓటు బట్టసాటు పోయి వేసే హక్కు మాత్రం ఒకటి కల్పించిండు. వాడు 1000 కోట్లు వంచని, 1,00,000 కోట్లు వంచని, ఓటు అనేది మాత్రం మనము బట్టసాటుకే పోయి వేస్తాం. కాబట్టి మనోళ్లకు మనం ఓటు వేసుకున్న రోజే ఖచ్చితంగా అధికారం మనకు వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను జర గుళ్ళ ఎక్కువ తిరుగుతా. ఆ గుడికాడ ఒక బాబానైనా చెప్పిండు, నేను ఊకే అగ్రవర్ణాలలో మీరు తిడతా ఉన్నారు భయ్, నువ్వు బాగా తిడతా ఉన్నావు, అది కరెక్ట్ కాదా అంటే, మరి ఎట్లనే ఒక కులపోడేమో 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 మంది మంత్రులు ఉన్నారు, స్పీకర్ ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఆయనకి మళ్ళా నా కులం వేయాలి అని చెప్పి వాడు అంటుండు. ఇంకొక కులపోడేమో ఒకటే కులాన్ని కట్టుకుంటా ఈ బీసీలంతా న్యాయంబడి పడేస్తారు అని చెప్పి వాడు అంటుండు. మరి ఎట్లా కావాలి మాకు రాజ్యాధికారం, మా బడుగు బలహీన వర్గాలకు రావాలంటే ఏం చేయాలి అయ్యగారు, మన పంచాంగం ఇట్లా చూస్తావా అని నేనన్నా.
అరే నీ అమ్మ పంచాంగం కాదు కానీ ఇంకా నాకు 5-6 భక్తులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోగానే నువ్వు నేను కూర్చుందామని అన్నాడు. అయితే వీళ్ళు తాగిన కాడ కేసీఆర్తోని వాళ్ళ అల్లుడు, కొడుకు, బిడ్డ, ఇంకో సడగును కొడుకు కూర్చున్నారట. డాడీ మనకు వేరే కులాలు మన ఎంబడి వస్తలేవు, ఒకటే కులాన్ని ఎంబడి పెట్టుకుని పోతున్నాం అనేది తెలంగాణ పల్లెలని మొత్తుకుంటున్నాయంటే, అరే పిచ్చోడు వారా, ఒక్కొక్క కులాన్ని బదిలాడుకుంటే ఏం పోతాం రా, ఈ రెడ్లను బదిలాడితే వాళ్ళే అందరిని పెట్టుకొని ఎంబడి పెట్టుకొని వస్తారా మన ఎంబడి. మరి వాళ్ళందరూ ఎవరు ఎంబడి తిరుగుతారో వాళ్ళు ఎంబడి తిరుగుతారు. వీడిని మనం పట్టుకుంటే వాడు మన ఎంబడి ఉంటే వాళ్ళందరూ వాని ఎంబడి ఉంటారు అని వీడన్నమాట. అరే అమ్మ ఇదేదో బాగానే ఉన్నది, మన మామ చెప్పింది అని చెప్పి హరీష్ రావు చెప్పిండట. ఈ ఉన్న కులాలను ఏం బతిలాడతాము, ఒకటే వాళ్ళని బతిలాడితే కథ మీ బీసీలు అందరూ వాళ్ళే పడి తిరుగుతారు. ఇక మరి నా టైం అయిపోయింది కాబట్టి దయచేసి ఇక రేవంత్ రెడ్డి సంగతి చెప్తా, 1 నిమిషం అన్న. ఇక రేవంత్ రెడ్డి అంటున్నాడా, అరే వాడు 7 మంది మంత్రుల పదవులు ఇస్తేంది, 40 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మనకేంది, కార్పొరేషన్లు ఇస్తే మనకేంద్రా, గా ముఖ్యమంత్రి పదవి మనకు కావాలని వాడు అంటున్నాడు. అరే వాడిచ్చేదేంద్రా భయ్, మనమే గుంజుకుందాము, ఊర్లలో పబ్లిక్ అంతా మనెంబడి ఉంటారు. అంటే ఇప్పుడు ఓబీసీ తరపున, బీజేపీ పార్టీ తరపున, తెలంగాణ రాష్ట్ర బీజేపీ తరపున మనమేమంటున్నామంటే వాళ్ళని ఇద్దరిని కూడా, అరే వాడు కాదు నువ్వు కాదురా, మీ దగ్గర లక్షల కోట్లు మా వాళ్ళు తిరుగుడే, మా బీసీని ముఖ్యమంత్రి చేసుకున్నాడే, భారతీయ జనతా పార్టీ గడ్డ మీద జెండా పెట్టుడే అని చెప్పి ఓబీసీ మన భారతీయ జనతా పార్టీ నుంచి మనం ప్రతి పల్లెన గల్లీన ప్రతి వాడుకు మనం చెప్పవలసిందే, మన జెండా ఎగిరేయవలసిందే. అయితే ఇంకొకటి చిన్నది మన దాంట్లో ఏమున్నదంటే, జర్రా నేను తెల్లంగా వేసుకుంటే నువ్వు తెల్లంగా వేసుకుంటే నీ పక్కోడు ఓర్వాడన్నా నీ దండం పెడతా, మన మీద మనము ఈర్ష్యపరుడు బంద్ చేసి, అరే నీ అమ్మ ఏదైనా కలవడితే జై పూలేనుడో జై శ్రీరామనుడో ఏ రకంగా అయితే అంటామో, మనోని మనం గౌరవించుకొని మనోని మనం విలువించుకుంటే ఆయనను పక్కోడు విలువిస్తాడు. పక్కోడు కూడా మన వాడకట్టుకు మనకు ఎన్ని పంచాయతీలున్నా పక్కకు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మన బీసీలో ఎంబీసీలో మనతో కలిసి వచ్చేటోళ్ళను మనం లీడర్ చేస్తే ఆ లీడరు మనందరినీ ఖచ్చితంగా అందరం ఈ 100 మంది వీడున్నాయి 119 ఎమ్మెల్యేలు, వీడు ఉన్నాము 500 మంది. మరి అందరు 500 మంది కాము, ఇల్లు ఉన్న వాళ్ళం 10 మందిమో 5 వాళ్ళకి ఏముండాలి, రేపు అసెంబ్లీలు పోయినాక మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీలో పనిచేసినాం పై నాకు అవకాశం వచ్చింది. చాలా పాపం ఆయన కూడా ఒక కార్పొరేషన్ డైరెక్టరు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇప్పియాలనే ఆలోచన విధానం మన లోపల ఉండాలి. అప్పుడు అందరికి సమన్వయం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మరి నాకు టైం అయిపోయింది కాబట్టి ఇంకొకటి దయచేసి నేను చెప్తున్నా, ఏ కులమైతే అసెంబ్లీ మెట్లెక్కదో, ఏ కులమైతే పార్లమెంటు మెట్లెక్కదో, ఏ కులమైతే రాజకీయ ఫలాలు తెలియదో ఆ కులము ఇంతకుముందు మా మిత్రుడు చెప్పిండు అంతరించిపోతాయని చెప్పి, అది వాస్తవమో. దయచేసి ఆ బాబరైనది నేను మర్చిపోయినా అన్న, ఒకటే నిమిషం బాబరైన కులాల గురించి. అయితే మీ బీసీలందరూ ఓట్లు అమ్ముకునే దాన్ని గుర్తురు బై, వాడు అధ్యక్రమం ఉంటే అధ్యక్రమం అమ్మి ఓట్లు కొనేదాన్ని గుర్తుండు బై, మీకు వానికి ఉన్న తేడనే కదని చెప్పిండు. దయచేసి మనం ఓట్లు అమ్ముకున్నాడు వద్దు, పైసలు తీసుకోనాలే, తాగాలి, తినాలి, ఇంకా తీసుకురావాలనాలి, ఇంకా వంచిపోయాలి, వాడిని దివాలా తీపియాలి, మన బీసీలను గెలిపించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. మృగశిర కార్తీ వచ్చినప్పటికి కూడా వాన పడలేదు. ఇలా మన మల్లేష్ అన్న కుంభవర్షం కురిపించిండు. ఆయన మాట్లాడిన కొన్ని స్వీకరిద్దాం, కొన్ని మనం వదిలేద్దాం. ఇప్పుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ దొమ్మాట వెంకటేష్ గారు, కో కన్వీనర్లు సూర్యాపల్లి శ్రీనివాస్ గారు, రాజేశ్వరి గారు, యాదగిరి గారు, వేదిక అలంకరించి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా విద్యాసాగర్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఆలె భాస్కర్ అన్న గారు, అదేవిధంగా ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కడకంచి రమేష్ అన్న గారు, పూస రాజన్న గారు, నాతోటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత మల్లేష్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్ఞానేశ్వర్ అన్న గారు, నందనం దివాకర్ అన్న గారు, వేదిక పైన ఆలస్యులైనటువంటి వివిధ సెల్స్ కన్వీనర్లు,
పెద్దలు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా కుల బాంధవులు, సోదర సోదరిమణులు, పాతికేయ మిత్రులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఓబీసీ మోర్చా తెలంగాణ శాఖ ఏర్పడ్డప్పటి నుంచి అటు జాతీయ స్థాయిలో పెద్దలు గౌరవనీయులు లక్ష్మణన్న గారు మన తెలంగాణ నుంచి అధ్యక్షత వహిస్తున్నప్పటి నుంచి జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అన్ని ప్రభుత్వాల దృష్టి ఓబీసీ బిల్ల వైపు మళ్లించిన ఘనత ఈరోజు అటు జాతీయ స్థాయిలో లక్ష్మణన్న గారిది, ఇటు రాష్ట్ర స్థాయిలో ఆల భాస్కర్ అన్న గారికే దక్కుతుందని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ ప్రభుత్వం ఏర్పడ్డా సరే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఓబీసీలకు ఓటు బ్యాంకుగా వాడుకొని అన్యాయం చేస్తూ ఉన్న సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. బహిరంగ సభలలో కుర్చీలు నింపడానికి, ఆయన ఎమ్మెల్యే కావడానికో లేకపోతే ఎంపీపీ కావడానికో సర్పంచ్ కావడానికో ఆ ఊర్లో లారీలు నింపడానికి బహిరంగ సభకు పోనీకే మనను వాడుకుంటూ ఉన్నారా లేదా అనేది ఒకసారి మనం అందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీసీలు అందరం కూడా అనేక మంది పెద్దలు ఈ వేదికపై నుంచి మాట్లాడి అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన ప్రతి విషయం కూడా రేపు తెలంగాణలో మన రాష్ట్ర నాయకత్వం, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం అంటే ఓబీసీల ప్రభుత్వం రావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో భాగం కావాలని చెప్పి మీరు అందరినీ కోరుతా ఉన్నా. నేను ఎవరో అందలం ఎక్కడానికి, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళ బలం నిరూపణ కోసం పావులుగా మారొద్దని చెప్పి నా ఓబీసీ మోర్చా సోదరులను సోదరిమణులను కోరుతా ఉన్నా. మన భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం ప్రజలలోకి తీసుకెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు మనం అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి నాయకులు దశాబ్దాలుగా మనను ఓటు బ్యాంక్గా వాడుకోవడానికి కారణం వేదిక పైన వాళ్ళు చాలా క్లుప్తంగా చెప్పిన విషయం మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రమేష్ అన్న చాలా చక్కటి విషయం చెప్పాడు. కటప్ప బాహుబలి స్టోరీ. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అనేక కూటములుగా ఏర్పడి ఆ కటప్పను రాజమాత ఆజ్ఞ మేరకు మన బీసీ అగ్రనాయకుల వెన్నుపోటు ఒడవడానికే వాడుకున్న సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఘనత ఏంటంటే వెన్నుపోటు పొడిచే కటప్ప ఒక్కడు కూడా లేడు. ఈరోజు బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాలకు కూడా బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించకుండా ఆ ప్రక్రియను అడ్డుకొని అటు రాజ్యసభలో మనకు సంపూర్ణ మెజారిటీ లేనంత వరకు అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ వరకు వస్తే అన్ని కులాలను వంచనకు గురి చేసి అనుక్షణం అబద్ధాలు చెప్పి మన వాళ్ళను ఉట్టిగా ఉత్సవ విగ్రహాలుగా మంత్రులను చేసి కార్పొరేషన్ చైర్మన్లను చేసి నయా పైసా బడ్జెట్ ఇవ్వకుండా నోరెత్తితే దొర ఏమి రికార్డ్ చేసి ఇచ్చిండో దాన్నే ప్లే చేసే విధంగా మన అనేక కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళను అవహేళన అవమానపరుస్తూ ఈరోజు సమాజంలో కుమ్మరి కమ్మరి వడ్రంగి నేత గీత మున్నూరు కాపు ముదురాజు ఇట్లా కులాలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఓటు బ్యాంకు మనకు ఉన్నప్పటికీ రాజ్యాధికార దిశగా తెలంగాణలో మనం ఆలోచన చేయకపోవడం చాలా విచారకర విషయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులకు కానీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కానీ అనేక దఫాలుగా ఎంబీసీ సమావేశాలు కానీ డిఎన్టీ సమావేశాలు కానీ ఈరోజు మన వాళ్ళందరినీ ఏకం చేసి ఒక యుద్ధ వాతావరణం తీసుకురావాలంటే మనమంతా ఏకం కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి. ఈ సమావేశాలు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గడప గడపన జరిపే యొక్క కర్తవ్యం మనం అందరం తీసుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికలకు మన బీసీలందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకుగా మార్చాలి అన్న సంకల్పం ఈరోజు తీసుకొని ఇక్కడికి నుంచి బయటకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ సమావేశం జరిగినా
ఏ బహిరంగ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా, ఏ గ్రామంలో రచ్చబండ కాడ కానీ చాయ్ దుకాణం కాడ ఏ చర్చ జరిగినా ఎన్ని ఓట్లు మనం భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చినామనే ఆలోచనలో ఈ రోజు నుంచి మనం బయట తిరగాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. రాజ్యాధికారం అధికారం వచ్చేంత దాకా మనం అందరం కూడా ఇట్లా సమావేశాలు ఎన్ని పెట్టినా, ఎంతమంది ఉద్దండ భక్తులు ఉపన్యాసాలు ఇచ్చినా దాన్ని ఓటు బ్యాంకుగా మార్చకపోతే మనం అందరం సఫలీకృతం గామురు ఈ రాజ్యాధికార దిశ పయనంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారంలోకి రావాలంటే మనమందరం ఓట్లేపియాలి. ఓట్లేపించాలి. వేదిక పైన ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు, మనమందరం కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఓట్లు ఏర్పించే శక్తి ఉన్న వాళ్ళం మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం. ఎంబీసీ కన్వీనర్లు కానీ, డిఎన్టీ కన్వీనర్లు కానీ, ఈ ఓబీసీ మోర్చాలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పదాధికారులు కానీ, జాతీయ పెద్దలు, పార్టీ పెద్దలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ మోర్చా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత అప్పచెప్పారు. ఈరోజు యూపీల ప్రభుత్వాలకు వచ్చినామంటే ఓన్లీ ఓబీసీ మోర్చా చేసినటువంటి ఆ యొక్క కఠోరమైనటువంటి పనులే అని చెప్పి కూడా మనను కొనియాడడం జరిగింది. నేను నిజంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మన లక్ష్మణన్న గారికి రాజ్యసభ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా పాకిస్తాన్. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త కూడా పార్టీ కోసం, ఈ జనాల శ్రేయస్సు కోసం, మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గనక చిత్తశుద్ధితో పాటుపడితే ఏ స్థాయి కన్నా తీసుకుపోయే ఘనత, ఆ శక్తి, ఆ సామర్థ్యం భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉందని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నారు. దయచేసి చివరగా తెలంగాణలో చాలా దుర్భరమైన పరిస్థితిలో మన బీసీ సోదరులు ఉన్నారు. అణచివేతకు గురవుతా ఉన్నారు, అన్యాయానికి గురవుతా ఉన్నారు, వంచనకు గురవుతా ఉన్నారు, మోసానికి గురవుతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే చివరి చిన్న కార్యకర్త కూడా మనను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని తిప్పికొట్టాలి. ఓబీసీలమంతా ఏకం కావాలి. ప్రతి ఓటును, మన బీసీల ఓటును భారతీయ జనతా పార్టీకి మలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ యొక్క సమావేశాలు ఉత్తిగానే ఏదో అందరం ఒక ఉపన్యాసాలు ఇచ్చి ముందర కూర్చున్న వాళ్ళు వింటారు, పైన కూర్చున్న వాళ్ళు చెప్తారు అనే రకంగా కాకుండా ముందర కూర్చున్న వాళ్ళు కూడా అనేకమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, సమాజాన్ని మార్చే ఒక శక్తి మీ అందరిలో కూడా ఉన్నదన్న సంగతి మా అందరికి కూడా తెలుసు. అందుకనే రేపు మనం నిర్వహించబోయే ప్రతి సమావేశంలో మేనిఫెస్టో ఆలోచనతోటి మనం ముందుకు పోవాలి. మనం రేపు మన ప్రభుత్వం ఏర్పడితే బీసీలకు మనం ఏం చేయబోతున్నాం? ఎందుకంటే మన ఇంటి కష్టాలు మనకు తెలుసు. ఇప్పటి వరకు ఉన్న పార్టీలు అన్నీ కూడా వేదికలు ఎక్కగానే ఇది చేస్తాం, అది చేస్తాం, వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు అని అవతలని తిట్టడం, ఇది పరిపాటిగా మారిపోయింది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆ దారిలో పోదు. మనం ఈ రోజు నుంచి ఎంచుకునే దారి రేపు మనం ప్రభుత్వంలోకి వస్తే మన వాళ్ళకి ఏం చేస్తాం అనే దానిపైనే మన ఆలోచన ఉండాలి, మన మేనిఫెస్టో ప్రిపరేషన్ ఉండాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, వేడుకుంటూ, రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి మనిషిని చూసినా మనకు ఓటే కనబడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరూ నిజంగా కూడా ఈ రోజు నుంచి కంకలబద్దులు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆశలైనటువంటి మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చి మన యొక్క అందరి బాధలు షేర్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ సమావేశం పెట్టినా ఆ సభను విజయవంతం చేసుకొని భారతీయ జనతా పార్టీకి ఒక్కొక్క నీటి బొట్టే నదిగా, సముద్రంగా ఇట్లా మారుతుందో ప్రభుత్వం వచ్చేంత వరకు మనందరం కలిసికట్టుగా శ్రమిద్దాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ఎంబీసీ సెల్ కన్వీనర్ దొమ్మాట వెంకటేష్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణలో ఎంబీసీ సెల్ అన్నది ఒకటి
క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ఎంబీసీ డిఎన్టీలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని, గుర్తింపుని, గౌరవాన్ని ఇమిడింపజేసిన ఏలే భాస్కర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సభా అధ్యక్షులు వెంకటేశం గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న పెద్దన్న సదానందన్న గారు, నందనం దివాకర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మల్లేశం గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, జాతీయ ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పూసరాజు గారు, కడగంచి రమేష్ గారు, మిగతా ఎంబీసీ కన్వీనర్లు, వివిధ సెల్ల కన్వీనర్లు, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశం అనేక మంది వక్తలు అనేక విషయాలు చెప్పారు. అవన్నిటితో పాటు నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్, ఇందులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో సమూలమైన ఒక మార్పులు చోటు చేసుకున్నాయి. నరేంద్ర మోడీ కంటే ముందు, నరేంద్ర మోడీ తర్వాత భారతదేశం ఎట్లా వెలిగిపోతున్నదో మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం తలెత్తుకొని తిరిగేలాగా, గర్వించే విధంగా, దేశమే గర్వించే విధంగా ఏదైతే పరిపాలన కొనసాగుతుందో దానికి 8 సంవత్సరాల సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్. గరీబ్ కళ్యాణ్ అంటే ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, వాళ్ళని ఉద్దేశించి అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా సుపరిపాలన, ఇంతకుముందు పరిపాలన అంటే ఒక కుటుంబ పాలనే దేశ పరిపాలనగా మారింది. కుటుంబం ఏది భావిస్తే దేశంలో అదే అమలు అవుతుండే. కానీ పరిపాలన అంటే ప్రజల కోసం, దేశం కోసం, దేశ సంక్షేమం కోసం అని నిరూపించి, కరోనా కష్ట సమయంలో కూడా సేవా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని భారతదేశం మొత్తంలో అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా చేసి 80 కోట్ల మందికి ఇప్పటి వరకు గరీబ్ అన్న యోజన ద్వారా అందరికీ కూడా బియ్యం సరఫరా చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ మనం ఎంబీసీల సదస్సు పెట్టుకున్నాం. ఎంబీసీల సదస్సు చర్చించుకుంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఎంబీసీల పేరు మీద చాలా పెద్ద రాజకీయం నడుస్తున్నది. గత 5 సంవత్సరాల నుండి ఎంబీసీ కార్పొరేషన్ ఘనంగా ఏర్పాటు చేసిండు కేసీఆర్. ఏర్పాటు చేసిన రోజు అన్ని కులాల సాధికారత దొరుకుతుంది. ఈ ఉన్నది ఏదైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో ఆ కులాలను అభివృద్ధి చెందుతాయని అనేక కళలు మన ముందు ఆయన చూపెట్టినాడు. 5 సంవత్సరాలు దాదాపుగా ప్రతి సంవత్సరం ఆయన కేటాయింపులు జోడిస్తే 5 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు ఆయన ఎంబీసీ కార్పొరేషన్కి కేటాయించిండు. ఎన్ని వేల కోట్లు? 3,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆయన బడ్జెట్లో కేటాయించిన నిధులు. 3,000 కోట్ల రూపాయలు కేటాయించి 350 కోట్ల నిధులు విడుదల చేసిండు, ఫండ్స్ రిలీజ్ చేసిండు. కానీ ఖర్చు పెట్టింది ఎంత అంటే 7,68,00,000. అందులో లబ్ధిదారులు ఎంత అంటే 1,449 మంది. అంటే గత 5 ఏళ్లలో ఈ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 1,449 మంది. అంటే జనాభాలో 50% మనం బీసీలం. అందులో అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎంబీసీలుగా గుర్తించి అందులో 5 సంవత్సరాలుగా ఎంతమందిని బాగు చేసిందంటే 1,400 మందిని బాగు చేసిండు కేసీఆర్. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంబీసీలకు ఉండాలనా? ఇటువంటి విషయాలు ఎంబీసీలు ప్రతి గ్రామంలో చర్చించాలి.
ఏదైతే మన పేరు మీద కేటాయించిండో, ఏదైతే మన కోసం కేటాయించిండో అవన్నీ దారి మళ్లించి ఇవాళ 5 సంవత్సరాల్లో 7 కోట్లు కేటాయించి 1400 మందికి ఆయన రుణాల్లో ఏదో 50,000 లక్ష రూపాయలు ఇచ్చిందంటే ఇంతకంటే సిగ్గుమాల ప్రభుత్వం ఏదైనా ఉంటుందా మనం ఆలోచన చేయాలి. మన జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి హృదయపూర్వక స్వాగతం. అందరు చప్పట్లతో మన అధ్యక్షుల ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో ఏ కులాలు వస్తాయి కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. 5 ఏళ్ళు గడిచినా ఒకసారి పాలక మండలి నియమించి గడువు పూర్తయినప్పటికీ ఇవాళ కూడా కార్పొరేషన్కి బడ్జెట్ లేదు, దానికి పాలక మండలి లేదు, దానికి ఏ విధమైన సంరక్షణ లేదు. ఈ ఎంబీసీ కులాలను అతి తీవ్రంగా అణిచివేతకు ఈ రాష్ట్ర సర్కారు నేపథ్యంలో గురి అవడం జరిగింది. బీసీలలో దాదాపు 11 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 11 కార్పొరేషన్లు కూడా ఇప్పటికి కూడా పాలక మండలి లేవు. అంటే ఆ ద్వారా బీసీలు ఆఫీసులున్నా బీసీలు మంచి కార్లలో తిరగనీయకుండా, బీసీలు ఎందుకు వానికి రాకుండా బీసీలకు అన్ని విధాలుగా చిన్న చూపు చూసే విధంగానే ఈ ప్రభుత్వం పయనిస్తుంది. ఇటువంటి వారికి అండగా భారతీయ జనతా పార్టీ భరోసా ఇవ్వాలని, మనకు రావాల్సిన నిధులు మనం దక్కించుకునే విధంగా ఈ అన్ని విషయాలు ప్రజలలో దృష్టికి తీసుకుపోయి మనం ఎంబీసీల పక్షాన పోరాటం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక కుల వృత్తులు దెబ్బతిన్నాయి. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కులాలను ఆదుకుంటేందుకు ఏదో ఒక ప్రయాసం మొదలుపెట్టారు. కానీ మన దురదృష్టం ఈ రాష్ట్ర సర్కార్ ఈ రాష్ట్రంలో ఈ కుల వృత్తుల విషయంలో అనేక బాధలు పడ్డా, కరోనా సమయంలో అనేక అవస్థలు పడ్డా వారికి ఎటువంటి ఊరట లభించేది. అనేక విధాలుగా ఇప్పటికి కూడా దాన్ని తేరుకోలేక అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఎలక్షన్లప్పుడే అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడనే బీసీలకు రుణాలు కానీ గొర్రెలు కానీ పంపిస్తూ అక్కడనే బీసీలకు మన సంక్షేమ భవనాలు నిర్మిస్తూ బీసీల ఓట్లు దండుకొని మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి మొండి చేసి పెట్టిన అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సందర్భాలు అనేక అంశాలు మన జాతీయ అధ్యక్షులు మన ముందున్నారు, మనకు అన్ని సవివరంగా చెప్తారు. కానీ ఒక్క విషయం, ఏదైతే ఎంబీసీల పేరు మీద మన పేరు మీద నిధులు కేటాయించి దారి మళ్లించి ఈ బీసీలకు మోసం చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా పోరాటం చేద్దాం. ఈ రాష్ట్ర సర్కార్ని నిలదీద్దాం. అదేవిధంగా మనకు రేపు జరగబోయే గణేష ఉత్సవాలు కానీ దేవి నవరాత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేసి పెడుతున్నది. కోర్టులో సరైన వివరణలు ఇయ్యక ఆ పండుగలు హిందువులు జరుపుకోకుండా ఏదైతే కుట్ర చేస్తుందో దాన్ని కూడా ఓబీసీ మోర్చా పెద్ద ఎత్తున అడ్డుకోవాలి. ఎందుకంటే పండుగల మీదనే మన కులాలు ఆధారపడ్డాయి. హిందూ పండుగల మీదనే మన జీవనాధారం ఉన్నది. పండుగలు పెద్ద మొత్తంలో జరిగితే ఇక్కడ ఉన్న కులాలకు అవి సంవత్సరం మొత్తం సంపాదించే మార్గాలు ఈ పండుగలే. ఈ పండుగలనే దెబ్బతీస్తే ఈ కుల వృత్తులు ఈ కులం మీద ఆధారపడి బతుకున్న అందరు కూడా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేపు జరగబోయే గణేష్ ఉత్సవాలు కానీ దేవి నవరాత్రి ఉత్సవాలు కానీ కోర్టులో సరైన వివరాలు దాఖలాలు చేసి ఈ పండుగలు సజావుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈ అంశాల మీద మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన రాజ్యసభ సభ్యులైన తర్వాత మన కార్యాలయానికి వచ్చి మన ముందున్న
డాక్టర్ లక్ష్మణ్ గారికి ఓబీసీ మోర్చా తరఫున ఒక చిన్న సన్మాన కార్యక్రమం, దాని తర్వాత వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు కూడా ముందుకు రావద్దు, అడ్డం రావద్దు, ఉన్న స్థలంలోనే కూర్చొని కెమెరాల ముందుకు ఎవరు రావద్దు, అందరు సైడ్లకు నిలబడాలి, ఒక క్రమశిక్షణగా చేయాలి, ఎవరు కూడా ముందుకు రావద్దు. ముందుకు ఎవరు రావద్దు, కెమెరా ముందుకు ఎవరు రావద్దు, అందరూ సైడ్లకు నిలబడాలి, ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ కార్యక్రమం జరగాలి. మన సభా కార్యక్రమం ఉన్నది, మన జాతీయ అధ్యక్షులు విరివైన సందేశం మనకి ఇస్తారు. ఎంబీసీల సమస్యలపై మనం ఇలా చాలా పెద్ద ఎత్తున సమావేశం చేసుకున్నాం. వారందరికీ కూడా ఒక సమాజంలో ఒక ఈ వర్గాల వారి మెసేజ్ పత్రికల ద్వారా ఈ సమాజంలో పోవాలి. కాబట్టి అందరూ దానికి సహకరించాలి. కాబట్టి నందనం దివాకర్ గారు ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు డాక్టర్ల వారి నేతృత్వంలో మీరు పట్టుకో, చేతులు పట్టుకోవాలి, చేయి పట్టుకోండి, ఇట్లా మీద ఇట్లా పట్టుకో, మీరు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. ఇప్పుడు ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోవాలి. మిగతా సన్మాన కార్యక్రమం మన సమావేశం అనంతరం మన రాజ్యాధ్యక్షులు ఉంటారు. దాన్ని ఇది చేయకుండా అందరు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. ఎవరు కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. మన సమావేశం తర్వాత మీతో ఎవరైనా సన్మానం చేయగలుగుతుంటే సమావేశం తర్వాత అందరు క్రమశిక్షణతో ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోవాలి. సమావేశం తర్వాత సన్మానం. డాక్టర్ లక్ష్మణ్ గారి సందేశం ఇచ్చిన తర్వాత సన్మానం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోవాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.